హర్షణీయానికి మరోమారు మీకందరికీ స్వాగతం. గత 5 నెలలుగా హర్షణీయానికి మీరందరూ ఇస్తున్న ప్రోత్సాహానికి మా కృతజ్ఞతలు. హర్షణీయం ద్వారా మా పాఠకుల్ని, శ్రోతల్ని తెలుగు కథా సాహిత్యానికి కొంత దగ్గరగా తీసుకెళ్లాలని మొదటి నుంచి మా ప్రయత్నంగా ఉండింది. దానికి కొనసాగింపుగానే కొన్ని రోజుల క్రితం తెలుగు సాహిత్యంలో ఉన్న గొప్ప కథలని ఒకటొకటిగా మీ అందరికీ పరిచయం చేయాలని మేము అనుకున్నాం. ఆ ఆలోచన ఫలితమే ఇప్పుడు మీకు అందించబోతున్న ఈ కథా నీరాజనం అనే కార్యక్రమం. కథా నీరాజనంలో భాగంగా ప్రతి ఎపిసోడ్లో ఒక గొప్ప తెలుగు కథని సంక్షిప్త రూపంలో పరిచయం చేస్తూ ఆ కథపై పాఠకులుగా మా అభిప్రాయాలని హర్ష, నేను, గిరి ఒక చిన్న చర్చా కార్యక్రమం ద్వారా మీకు అందించబోతున్నాం. ఈ మా ప్రయత్నాన్ని ఎప్పట్లాగే మీరందరూ ఆదరిస్తారని మేము ఆశిస్తున్నాం. ఈ కార్యక్రమంలో మొట్టమొదటిగా మీకు పరిచయం చేయబోతున్న కథకు రచయిత తన రచనా వ్యాసంగాన్ని 46 ఏళ్ల క్రితం ప్రారంభించారు. వారిది సాహిత్య కుటుంబం. వారి తండ్రి గారు, సోదరుడు ఇద్దరు కూడా సుప్రసిద్ధ తెలుగు కథా రచయితలు. ఇదిగాక ఈ రచయిత ఆంగ్ల సాహిత్యంలో పరిశోధన చేసి అధ్యాపక వృత్తిలో ప్రవేశించి 40 ఏళ్ల పైన వేల మంది విద్యార్థులకు విద్యాదానం కూడా చేశారు. మన సమాజంలో, మన వ్యక్తిత్వాల్లో ఉండే వైచిత్రిని, అనేక రకాలైన సంఘర్షణలని అతి సుతారమైన తనదైన శైలిలో అత్యంత సహజంగా చిత్రీకరించడమే ఆయన రచనల్లో ఉండే ప్రత్యేకత. ఒక సకారాత్మకమైన మార్పు కథ చదివే ప్రతి వ్యక్తిలో, తద్వారా మన సమాజంలో తీసుకురావాలని నిరంతరం కృషి చేసే హాలికుడైన అత్యంత ప్రతిష్టాత్మకమైన కథ అవార్డుతో పాటు ఎన్నో పురస్కారాలు అందుకున్నారు ఆయన ఈ ప్రయాణంలో. గత కొన్ని దశాబ్దాలుగా తెలుగు కథకి పథానిర్దేశనం చేస్తూ వస్తున్న రచయిత పేరు డాక్టర్ మధురాంతకన్ నరేంద్ర గారు. కథా నీరాజనం అనే మా కార్యక్రమం ఎవరి కథలతో ఆరంభించాలి అని ఆలోచించినప్పుడు మాకు స్ఫురించిన మొదటి పేరు శ్రీ మధురాంతకన్ నరేంద్ర గారు. ఈ మొదటి ఎపిసోడ్కున్న ఇంకో ప్రత్యేకత ఏమిటంటే, ఈ చిన్న ప్రయత్నాన్ని వారికి వివరించి మొదటి ఎపిసోడ్ ఆరంభించమని ఆహ్వానించినప్పుడు వెంటనే మా కోరికను మన్నించి వారు తమ అంగీకారాన్ని కూడా తెలియజేయడం. శ్రీ మధురాంతకన్ నరేంద్ర గారికి హర్షణీయం జట్టు తరఫున, పాఠకుల తరఫున, శ్రోతల తరఫున మా హృదయపూర్వక కృతజ్ఞతలు. సార్ నమస్తే. సార్ నరేంద్ర గారు, నేను అనిల్ మాట్లాడుతున్నానండి. అట్లానే నాతో పాటు గిరి ఉన్నాడు. నమస్కారం సార్. గిరి. నమస్కారం సార్, నేను హర్ష అని హైదరాబాద్ నుంచి మాట్లాడుతున్నాను సార్. మంచిది. నమస్తే అండి అందరికి. చెప్పండి. మొదట మేము మీ రచనలకి, స్పెసిఫిక్ రచనలకు కాకుండా జనరల్గా కొన్ని క్వశ్చన్లు ఉన్నాయి సార్. దాని తర్వాత కథలకు సంబంధించి కొన్ని ప్రశ్నలు ఉన్నాయి సార్. మొదటి ప్రశ్న, ఇప్పుడు మీ బాల్యం, మీరు పెరిగిన వాతావరణము, తర్వాత మీ అధ్యాపక వృత్తి, ఈ రెండు కూడా మీ రచనల్ని, రచనా శైలిని, రచనలో తీసుకునే వస్తువుల్ని ఎలా ప్రభావితం చేశాయి అనేది కొంచెం వివరంగా చెప్తారా సార్? ఇది చాలా పెద్ద సమాధానం దీనికి. 62 ఏళ్ళు నాకు. ఇప్పుడు 62 ఏళ్ళలో ప్రతిరోజు గురించి చెప్పాలి మీకు చెప్పాలంటే. నిజంగా. ఎందుకంటే నేను పుట్టక ముందే మా ఇంట్లో కథ పుట్టింది. అసలు నేను 50 ఏళ్ళలో పుట్టాను. నా 50 నుంచే రాయడం మొదలెట్లున్నారు ఆయన. కాబట్టి సాహిత్యం ఉన్న కుటుంబంలో పుట్టాను నేను. తర్వాత చదువుకున్నాను. అదృష్టవశాత్తు సాహిత్యంతోనే సంబంధం ఉండే ఉద్యోగం దొరికింది నాకు. ఉద్యోగం అన్నది ఎప్పుడు నాకు ఒక నిరంతరమైన అధ్యయనం లాగా ఉందే గాని నేను ఎప్పుడు పాఠాలు చెప్పాను అనుకోలే. నేను కూడా పిల్లలతో పాటు చదువుకొని వాళ్ళతో పాటు నేర్చుకుంటూ, నాకు నేర్చుకున్న దాన్ని వాళ్ళకి చెబుతూ అట్లా గడిపాను. కాకపోతే నాకు ప్రత్యేకించి ఉపాధ్యాయుడిగా గాని పాఠాలు చెప్పినట్టుగా ఎప్పుడు అనిపించేది కాదు ఇప్పటి వరకు. అసలు పాఠాలు చెప్తూ కూడా చాలా విషయాలు స్ఫురించేవి అప్పటికప్పుడు. చివరిలో అయితే క్లాస్ లో పాఠం చెప్తున్నప్పుడు కూడా ఆ క్లాసిక్స్, ఆ గొప్ప రచనలు ఇచ్చి మనం ఇంట్రడ్యూస్ చేసి ఇంటర్ప్రిట్ చేస్తున్నప్పుడైతే చాలా కొత్త కొత్త విషయాలు నాకు క్లాస్ లో కూడా తట్టాయి.
ఇదంతా చిన్నప్పటి నుంచి జరుగుతూ ఉండే ఒక సాధన అంతే. ఈ సాధనలో భాగం. లేదంటే మా ఇంట్లో పుట్టకుండా ఉంటే నేను రాసుంటానా అంటే మాత్రం సమాధానం చెప్పలేను. అది చెప్పడానికి వీలైన ప్రశ్న. నిస్సందేహంగా మా ఇంట్లో పుట్టడం వల్లనే నేను రాయగలిగినాను. మా నాన్న రాయటం ఉండడం జరగడం వల్ల ఆయనతో చిన్నప్పటి నుంచి ఆయన కలుస్తున్న రచయితల్ని, ఆయన జీవిత విధానాలతో భాగం కావటం వల్ల నేను చాలా సహజంగా మా నాన్నే ఒక సిమిలి వాడతారు, కొత్త నీటికి చేప పిల్ల ఎక్కి వచ్చినట్టుగా సహజంగా సాహిత్యం నాలో వచ్చేసింది. తర్వాత రకరకాల పరిణామాలు వచ్చినాయి. మా నాన్న చాలా విరివిగా రాసేవాళ్ళైనా, ఆయన జీవితం అంతా సాహిత్యం అయినా కూడా ఆయన మాకంతా చాలా ప్రజాస్వామికమైన వాతావరణం ఉండేది. ఏ రచయితకైనా తన గొంతుతో తను మాట్లాడడం, తన కథలు తాను చెప్పడం అవసరం. నాకు ఇట్లా నాకంటూ ఒక గొంతుక రావడం ఏమైనా జరుగుంటే దానికి కావాల్సిన దోహదం మాత్రం మా నాన్నే చేశారు మొదట్లో. ఆయన ఏమి ఫోర్స్ చేసేవాళ్ళు కాదు, ఆయన అభిప్రాయాలు రుద్దేవాళ్ళు కాదు. మేము స్వేచ్ఛగా చదువుకోవడానికి, స్వేచ్ఛగా రాసుకోవడానికి తగిన వాతావరణం ఉండేది. అందువల్ల ఆ ప్రజాస్వామిక వాతావరణంలో ఉండడం వల్ల నేను ఇట్లా ఈ విధంగా వచ్చా. నేను అట్లయితే అయినా ఇన్ఫ్లుయెన్స్ గురించి మాట్లాడమంటారు కానీ నన్ను నా మీద మా నాన్న ఇన్ఫ్లుయెన్స్ ఎంత ఉందో నాకు తెలియదు. కానీ నిజమేమిటంటే సాహిత్య జీవితంలో కూడా మా నాన్న భుజాల మీద ఎక్కి కూర్చొనే ఉంటాను. ఇంకా అంటే రచనలు రాయమని చెప్పి ఏమన్నా ప్రోత్సహించారు సార్? అంటే మీరు ఫస్ట్ కథ 16-17 ఏళ్లలో అంతకు ముందర ఏమన్నా కథలు రాయమని అట్ట ఏమన్నా చెప్పారా ఫాదర్? ఏం లేదండి, అసలు ఏం లేదు. ఆయన ఎప్పుడు అలా చెప్పింది ఏం లేదు. ఆయన రాసుకుంటూ ఉండేవాళ్ళు. ఆయనకి జీవిత విధానం ఆయనది అదే. స్కూలు ఆయన రామారావు చతుర్లోకాలను కథ రాశారు మా నాన్న. రామారావుకి 4 లోకాలు ఉంటాయి, ఒకటి ఇల్లు, ఒకటి బడి, ఒకటి సంసారము, ఇంకోటి సాహిత్యము. ఇంతే 4 లోకాలే ఆయనకి, ఇంకో వేరే లోకం లేదు. అట్లా ఆయన రాసుకోవడం అనేది ఆయన జీవిత తత్వం. తర్వాత ఆయన చదువుకోవడం అవన్నీ చేస్తారు కాబట్టి ఇంట్లో సహజంగా వచ్చింది. నేను అసలు రాస్తానని చెప్పి తెలియదు, రాస్తానని అనుకోవాలని మా ఇంట్లో. నాకు మా కాలేజీలో పాలిటెక్నిక్ కాలేజీలో చదువుతున్నప్పుడు మా ఇంగ్లీష్ లెక్చరర్ పిలిచి సావనీకి ఒక కథ రాయమన్నాడు. ఆయన రాయమంటే నేను అదేదో చాలా సహజమైన పని అనుకున్నాను. నేను నాకు ఏం తెలియదు, అసలు రాస్తానని అనుకోలే. లేదంటే అప్పుడు రాయడానికి కావాల్సిన ఒక వస్తువు ఉండేది నాకు. మా హాస్టల్లో ఒక ఫ్రెండ్ ఉండేవాడు. వాడు ఆ వయసుకే చాలా పెద్ద తాగుబోతువాడు. తాగొచ్చి గదిలో చాలా విధ్వంసం చేసేవాడు, నన్ను చాలా ఇబ్బంది పెట్టేవాడు. కానీ చాలా మంచివాడు వాడు. వాడు ఎంతకు మారకపోతే వాడి మీద కోపం ఉండేది నాకు. ఆ కోపంతో నేను కథ రాశాను వాడి మీద. అంటే సావనిలో రాయమని అడగడము, మీ మీద కోపం ఉండడము రెండు కలిసి వచ్చాయి. అది రాసేసాను నేను ఏం అనుకోకుండానే. ఏంటంటే ఒకడు చనిపోయినప్పుడు వాడు అనుకుంటాడు, ఆ ఫ్రెండ్ వీడు ఎప్పుడు ఇబ్బందులు పట్టాడు, తల్లిదండ్రులను ఇబ్బంది పెట్టాడు, స్నేహితుల్ని ఇబ్బంది పెట్టాడు, సమాజాన్ని ఇబ్బంది పెట్టాడు, ఇట్లా వాడు చచ్చిపోయిన దానివల్ల ఏం నష్టం ఉందిలే అని అనుకుని వెళ్తాడు. వాడు వెళ్తే అక్కడ వాడు ఫ్రెండ్ శవం దగ్గర కొంతమంది బురోమని ఏడుస్తూ ఉంటారు. వీడికి ఆశ్చర్యం వేస్తుంది, ఇట్లా వాడు చచ్చిపోతే కూడా ఏడుస్తున్నారు ఏంటి, వీడికి చాలా ఆశ్చర్యం వేస్తుంది. అప్పుడు అడిగితే ఆ పక్కనుండే బంధువులు ఎవరో చెప్తారు వాళ్ళకి, వాళ్ళు నిజానికి ఎవరు లేరు ఏడ్చేవాళ్ళు, ఏడ్చే ప్రొఫెషనల్స్ కొంతమంది ఉంటారు, వాళ్ళకి డబ్బులు ఇచ్చి తీసుకొచ్చారు అని చెప్పారు. అంటే వాడు అప్పుడు ఓహో ఫోన్లో ఇట్లాంటి వాడి వల్ల వాళ్ళకి కూడా ఒక రోజు డబ్బులు వచ్చింది కదా అని వీడు సమాధాన పడతాడు. ఇది చాలా దుర్మార్గమైన కథ. మామూలుగా ఇప్పుడు ఆలోచిస్తే ఇంత దుర్మార్గంగా కూడా ఆలోచించవచ్చునా అనిపిస్తుంది. కానీ ఇంత దుర్మార్గమైన కథ వెనకాల వాడంటే కొంచెం ప్రేమ, వాడు ఇట్లా ఉన్నాడనే బాధ ఉంది. అట్లా కథ రాసేసాను నేను, అది తెలియకుండా. ఆ తర్వాత మళ్ళీ నేను రాయలే. ఆ తర్వాత ఒక 6 నెలలు ఏదో ఇంట్లో ఉన్నప్పుడు ఖాళీగా ఉంటే ఏదో చందమామ కథలు 2-3 రాశాను. అవి ప్రింట్ అయిన తర్వాత నేను రాయటం మొదలెట్టా. అప్పుడు ఏంటి, పత్రికల్లో పేరు చూసుకోవడం, అప్పుడు అది ఉత్సాహంగా ఉండేది. అట్లా ఒక 10 సంవత్సరాలు రాసిన తర్వాత నేను నాదంటూ నా కథలేంటో అవన్నీ ఆ ప్రయాణంలో తెలుసుకుంటూ వచ్చాను. ఇట్లా సహజంగా వచ్చింది అంతే. సార్, పాలిటెక్నిక్ సాహిత్యం మీరు చదివిన దానికి ఎలా లింక్ సార్? అసలు
అది ఎవరికి ఉండదండి. అది అది జీవితం అట్లా పోయింది అంతే. పాలిటెక్నిక్ ఏం నా జీవితంలో పెద్ద ఆ రకంగా ఉమ్, ఏమి పని చేయలేదు, కానీ అది చాలా ఇండైరెక్ట్ గా నన్ను చాలా మార్చింది. అది ఎట్లా మార్చిందంటే, నేను పాలిటెక్నిక్ వెళ్ళడం వల్లనే అందరిలాగా ఇంజనీర్ కాలేకపోయినాను. నేను మ్యాథమెటిక్స్ లో నాది కూడా ఫస్ట్ ర్యాంక్ ఆ, ఆ రోజుల్లో. ఆ, సహజంగా అప్పుడు అందరూ ఇంజనీర్లు అయిపోయేవాళ్ళు. మీరు చెప్పిన కొత్తపల్లిలోనే నా క్లాస్మేట్ ఉండేవాడు, ఈశ్వర్ రెడ్డి అని. ఆ అబ్బాయికి అప్పుడు 3rd ర్యాంక్ 4th ర్యాంక్ వచ్చింది. ఆయన ఇంజనీర్ అయిపోయి ఎక్కడో సెటిల్ అయినాడు. లేదంటే నేను పాలిటెక్నిక్ చదవడం వల్ల నేను మళ్ళీ ఇంటర్ చదువుకొని, మళ్ళీ నేను హిస్టరీ, ఎకనామిక్స్, పాలిటిక్స్ చదువుకొని, మళ్ళీ ఇంగ్లీష్ ఎంఏ చదువుకోగలిగి మళ్ళీ సాహిత్యంలోకి వచ్చిన నేను. అది నన్ను భలే మార్చింది. అది నన్ను, ఇది చాలా పెద్ద మార్పు, టర్నింగ్ పాయింట్ నా జీవితంలో. నేను ఇప్పుడు కూడా అనుకుంటుంటాను, నాది కొంచెం నెగటివ్ థింకింగ్ ఏమో తెలియదు, కానీ అట్లా అనిపిస్తుంది. ఏమనిపిస్తుంది, ఆ రోజుల్లో నేను సివిల్ ఇంజనీర్ అయి ఉంటే ఎక్కడో చాలా పెద్ద డ్యామ్స్ లోనో ఎక్కడో పెద్ద నన్ను ఇంజనీర్ గా వేసుంటారు. ఆ ప్రపంచంలో పడిపోయి ఉంటాను. నన్ను నన్ను కాపాడేసింది నన్ను పాలిటెక్నిక్ కాలేజ్. నన్ను సాహిత్యం వైపుకి లాక్కు వచ్చేసింది. సార్ ఇప్పుడు మీ ఫాదర్ గురించి చదివినప్పుడు ఆయన్ని మీ ఇంటికి వచ్చి చాలా మంది వేరే రచయితలు కూడా, మీ ప్రాంతానికి చెందిన రచయితలు, బయట ప్రాంతాల రచయితలు కూడా వచ్చి కూడా మాట్లాడేవాళ్ళు కదా. వాళ్ళ చర్చల్లో మీరు వినడం కానీ ఇట్లాంటివి ఏమన్నా జరిగేదా సార్? వాళ్ళ వల్ల ప్రభావితం కూడా అయ్యారా మీరు? చాలా అండి, అది జరిగింది. ఇండైరెక్ట్ గా చాలా జరిగింది. అది మా నాన్న వాళ్ళ సాహిత్య ప్రపంచం ఉంది కదా, అది నాకంటే ఒక 25 ఏళ్ళ ముందుది అనుకోండి. ఆ రోజుల్లో తెలుగు సాహిత్య ప్రపంచం చాలా ఆరోగ్యకరంగా, చాలా బాగా ఉండేది. వాళ్ళందరి రచయితలకి, మొత్తం రాష్ట్రంలో ఉండే రచయితలందరికీ ఒకరంటే ఒకరికి చాలా గొప్ప గౌరవాభిమానాలు ఉండేవి. అందరి రచనలు ఒకరొకరు చదువుకునేవాళ్ళు. ఏది మంచి రచన అయినా, ఏ మంచి రచన కనిపించినా, ఎవరు రాసినా వెంటనే వాళ్ళు చాలా ఆనందించేవాళ్ళు. అందరూ చదువుకునేవాళ్ళు, దాన్ని చదివి వినిపించేవాళ్ళు ఇతరులకి. అట్లా చాలా గొప్ప ఆరోగ్యకరమైనటువంటి పరిస్థితి ఉండేదండి అప్పుడు. పోటీ అసలు నాకు తెలియదండి, పోటీ ఉన్నట్లేదు. అసలు సాహిత్య ప్రపంచంలో పోటీలు ఉండవు, ఎవడి రచనలు వాడివే. ఇప్పుడు ఆకాశంలో నక్షత్రాలు ఉంటాయి, ఇంకో నక్షత్రం ఉంటే దానివల్ల ఇంకో నక్షత్రానికి పోటీ ఏముంది? లేకపోతే నష్టం తప్పితే ఒకదానికి ఒక పోటీ ఉండవండి సాహిత్యంలో. షేక్స్పియర్ కి, మిల్టన్ కి పోటీ ఉండదు. మార్క్ ట్వైన్ కి, హెమింగ్వే కి పోటీ ఉండదు. వాళ్ళిద్దరు ఉంటేనే బాగుంటది. లేదంటే ఇద్దరికి వాళ్ళ వాళ్ళ గౌరవాలు వాళ్ళకి తెలియాలి. అట్లాంటి ప్రపంచం ఉండేది. కాబట్టి చాలా మంది రచయితలు వచ్చేవాళ్ళు. విరివిగా చిత్తూరు జిల్లాకు తెచ్చిన రచయితలు చాలా మంది వచ్చేవాళ్ళు. ఇంట్లో వచ్చినప్పటి నుంచి వెళ్లేంత వరకు సాహిత్య చర్చలే జరిగేవి. అవి చాలా ప్లెజెంట్ గా, చాలా హాయిగా, చాలా బాగా ఉండేవి. అవన్నీ నేను మా ఇంట్లో ఏం అట్లాంటి బారింగ్స్ ఏం లేవు. మేమంతా పిల్లలంతా మా ముందే. అసలు ఆ రోజుల్లో ఇల్లంతా ఏముంటదండి, ఒకే ఇల్లు. మనకే ఇప్పట్లాగా డ్రాయింగ్ రూములు అవన్నీ ఉన్నాయా? అదే హాలు, అదే వంటగది, అదే అదే కదా. అంతా చివరికి వంట చేస్తా మా అమ్మ కూడా ఆ మాటలు వినేది. చాలా గొప్పగా చెప్పారు సార్. ఆకాశంలో నక్షత్రాల్లాగా ఒకరికి అసూయ ఉండదు, ఈర్ష్య ఉండదు అనేది చాలా గొప్పగా చెప్పారు మీరు. మీ ఇంటికి వచ్చిన వాళ్ళతో మాట్లాడేటప్పుడు వాళ్ళు, అంటే మీరు చిన్నపిల్లలు ఉంటారు కదా, అంటే మీకు మీ నాన్నగారికి 25 ఏళ్ళు వ్యత్యాసం ఉండేటప్పుడు మీకుండే నేపథ్యం వాళ్ళు మిమ్మల్ని మీరు ఎలా దానికి పార్టిసిపేట్ చేయగలరు సార్? వాళ్ళ మాటలు. నాకు మా నాన్నతో చనువు ఉంది. మా నాన్న ఎట్లాగంటే మాతో పాటు చదువు చెప్పారు, ఆడుకున్నారు, మాతో పాటు చదువుకున్నారు, తర్వాత మాతో పాటు రాశారు. తర్వాత మా రచనలకి పాఠకుడు అయినారు, మా రచనలకు విమర్శకులు అయినారు. ఇవన్నీ సహజంగా జరిగినాయి. అవి ఆయనలో ఉన్న చాలా అరుదైన లక్షణం మా నాన్నది. మా నాన్న చాలా మంచి కొడుకు, మంచి భర్త, మంచి స్నేహితుడు, మంచి రచయిత, మంచి తండ్రి, ఇన్ ఎవ్రీథింగ్. నాకు భలే ఆశ్చర్యం ఇప్పటికి కూడా. నాకు బంధు ప్రపంచానికి వెళ్తే, సాహిత్య లోకంలోకి వెళ్తే, ఎక్కడికి వెళ్ళినా మా నాన్న గురించి అందరూ ఏమంటారంటే, మీ నాన్న ఎంత మంచివాడు రా అంటా ఉంటారు.
నా ప్రాబ్లం అంతా ఏంటంటే ఐ కాంట్ రైజ్ అప్ టు హిస్ స్టాండర్డ్స్. మా నాన్న ఆయన రచయితల కంటే ఆయన రచయితగా కంటే గొప్ప మనిషి ఆయన. అట్లా ఉండేది. తర్వాత చాలా తమాషా ఏంటంటే మా నాన్న దగ్గరికి వచ్చే ఫ్రెండ్స్ అందరూ మాతో కూడా బాగుండేవాళ్ళు, చాలా ఆత్మీయంగా. వల్లంపాడి వెంకట సుబ్బయ్య గారు, మునిసుందరం గారు, తర్వాత కలువకొండ సదానంద, చాలా చిత్తూరు జిల్లాలో ఉండే రచయితలు అందరూ, ప్రసిద్ధులందరూ వచ్చేవాళ్ళు. కేశవరెడ్డి గారు అనే వ్యక్తి రచయితగా మా ఇంట్లో పుట్టి పెరగడం నాకు తెలుసు. కేశవరెడ్డి రచయితగా ఆయన మొదటి రచనను చదివిన మొదటి వ్యక్తి నేనే, మా నాన్నకంటే ముందు. ఆయన చివరి వరకు అట్లాగే రాసేవాడు. ఒక్కొక్క మన 1/4 పేజ్ అంటాం కదా, అట్లాంటి టావుల్లో, అరటావు పేజీల్లో వరుసగా చీమల బారు లాగా రాసేసి దాన్నంతా ఒక నూడు దారంతో కట్టేవాడు ఆయన. ట్యాగ్ కూడా వేయడు. అట్లా ఒక మొదటి రచన మా ఇంటికి తీసుకొచ్చి ఇచ్చాడు ఆయన, భగవాను వాచ. ఆ కథ పేరు మా నాన్నే పెట్టారు ఆ పేరు. అది ఆ తర్వాత భారత్లో వచ్చింది ఆ కథ. ఆయన చనిపోయే ముందు వాళ్ళ ఇంటికి వెళ్తే ఆయన చివరి రచనని ఇంగ్లీష్ ట్రాన్స్లేషన్ చేసి అదే రకంగా పేపర్లలో ట్యాగ్ చేసి పెట్టున్నాడు ఆయన. నాకు చాలా ఆశ్చర్యకరంగా ఉంటుంది జీవితం. రచయితలతో అంత సాన్నిహిత్యం ఉండేది నాకు. చాలా కేశవరెడ్డి గారు అయితే మా ఇంట్లో అబ్బాయి లాగే, మా ఇంట్లో మా తమ్ముడు లాగే, మా అన్నలాగే. చాలా చాలా మంచి మనిషి. నేను పెద్దవాడైన తర్వాత నాకు స్నేహితుల్లాగా తయారయ్యారు. వాళ్ళతో నేనైతే మా నాన్న స్నేహితులు కదా అని చెప్పి నేను కొంచెం మెరుగ్గా ఉండేవాడిని, కానీ వాళ్ళు ఎంత గొప్ప మనుషులు అంటే నన్ను వాళ్ళ స్నేహితుల్లాగా గమనించేవాళ్ళు. ఎవరు మామూలు వాళ్ళు కాదు. కేతు విశ్వనాథ్ రెడ్డి గారు, సింగంనేని నారాయణ గారు, వల్లంపాటి గారు, వీళ్ళందరూ నాతో సమాన వయసులైనట్టుగా నాతో స్నేహంగా ఉండేవాళ్ళు. మిమ్మల్ని ఒక నక్షత్రంగా వాళ్ళు ఒప్పుకున్నారండి. అంటే వాళ్ళ సహృదయత, అది వాళ్ళ మంచితనం ఆ జనరేషన్ లో ఉండేదండి. అది ఇప్పుడు కూడా ఉన్నారండి, అట్లా అనడానికి లేదు. ఇప్పుడు కూడా చాలా మంది నాకు చాలా మంచి ఆత్మీయులైన రచయిత స్నేహితులు ఉన్నారు. వాళ్ళు కూడా ఇట్లాగే ఉంటారు. లేదంటే ప్రపంచం ధోరణులు మారాయి. అప్పట్లాగా పత్రికలు లేవు, అప్పట్లాగా లేరు మనుషులు. అప్పుడైతే అందరూ ఇంటికి వెళ్ళేవాళ్ళం. ఇంటికి వెళ్ళేసి రచయితలతో గడపడం అనే అనుభవాలు ఇప్పుడు లేవు కదా. హోటల్లో కలుసుకోవడమే కానీ. సరే, ఇప్పుడు చూస్తే మీ జీవితం అంతా కూడా ఇప్పుడు మీరు వివరించిన దాని ప్రకారం సాహితీవేత్తల మధ్యలో కానీ, సాహిత్యం గురించి మాట్లాడుకోవడం వినడం కానీ, లేదంటే అధ్యాపక వృత్తిలో మీరు బోధన చేస్తూ విద్యార్థులతో గడపడం, కొలీగ్స్తో గడపడమే కనబడుతుంది మాకు మీ జీవితం, పర్సనల్ జీవితం చూస్తే. కానీ మీరు మీ కథల్లో చూస్తే ముఖ్యంగా కష్టపడే వాళ్ళ శ్రామిక వర్గాల వాళ్ళ జీవితాలు కానీ, అంటే ఆ పాత్రలు వాళ్ళ లైఫ్ స్టైల్లో ఉండే సహజత్వం కానీ, వాళ్ళు మాట్లాడే పద్ధతిలో సహజత్వం కానీ, వాళ్ళ సమస్యలు కానీ అంత హృదయంగా మీరు చిత్రీకరించగలడానికి కారణం ఏంటి సార్? ఉద్యోగము నిజంగానే వేరే ప్రపంచానికి తీసుకెళ్ళింది, ఒక అకాడమిక్ ప్రపంచానికి. అది చాలా సోఫిస్టికేటెడ్ గానే ఉంది. మీరు చెప్పినట్టుగా యూనివర్సిటీకి వెళ్తే అది మన పల్లెల్లో ఉన్నంత దారిద్ర్యం గాని, కష్టపడే వాళ్ళు ఉండేటువంటి ప్రపంచం గాని కనిపించదు. యూనివర్సిటీ అంటే అది సోఫిస్టికేటెడ్ వరల్డ్. అది చాలా ధనవంతంగా కూడా ఉంటుంది యూనివర్సిటీ కదా. మహా ఊళ్ళో ఉన్న పెద్ద భవనాలన్నీ యూనివర్సిటీలో ఉంటాయి కదా. అట్లా కొంచెం ఆర్థికంగా సౌష్ఠవంగా ఉండే ప్లేస్ యూనివర్సిటీ అయితే. కానీ అక్కడ ఉద్యోగం చేస్తున్నా కూడా జీవితము స్పష్టంగా కనిపించే చోట్లు మాత్రం ఈ సంఘర్షణ ఉండే చోట్లేనండి. అక్కడికి ఇప్పుడు ఈ కథలన్నీ దాదాపుగా అన్ని కథలు నేను చూసినవే. ఆ సమాజంలో కూడా నా సమాజంలో నేనున్నాను అక్కడ. నేను ఏదో ఒక సమయంలో. కాబట్టి ఉద్యోగం నన్ను ఈ ప్రపంచం నుంచి దూరంగా తీసుకెళ్ళలేదు ఒకటి. తర్వాత మనం చూసే దృష్టిని బట్టి ఉంటది. ఇప్పుడు 4 కాళ్ళ మండపం ఉంది తిరుపతిలోనే. అది రోజు కూరగాయలు తీసుకెళ్లేటానికి వెళ్ళేవాడిని నేను అసలైతే మామూలుగా. అది ఇప్పుడున్న చోట్ల లేదు ఇప్పుడు. అది
ఊరు మారిపోయింది. ఆ కథ రాసినప్పటికీ ఇప్పటికీ ఊరు మారింది. అవును సార్. కానీ ఒక రోజు ఉదయాన్నే వెళ్తే ఆ ఊర్లో నేను చూడని ప్రపంచం కనిపించింది నాకు. ఓకే అది అది చాలా డిస్టర్బ్ చేసింది. ఓకే దాంతో నేను దాన్ని చూస్తా ఉన్నాను అంతే. సార్. కథ కోసం అంటూ జీవితాన్ని చూడటం అనేది కూడా దుర్మార్గం. నాకు కథ కోసం వెతుక్కుంటూ వెళ్ళడం అనేది ఎప్పుడు జరగదు. దుర్మార్గం అంటే అర్థం కాలేదు సార్. దుర్మార్గం ఎందుకన్నానంటే కథ రాయడమే పరమార్థంగా జీవితాన్ని చదవడం అనేది కూడా తప్పు అని నేను అనుకుంటాను. నాకు జీవితంలో పార్టిసిపేషన్ అవసరం. ముందు దాంట్లో మనము ఒక పార్ట్, మనం కూడా జీవితంలో ఒక భాగం కావాలి. ఆ జీవితంలో భాగం కావడమే నేను చేసే పని. నాకు ఇష్టం. నేను సాహిత్యం గురించి అక్కడ పట్టించుకోను అసలు. నేను అక్కడ చూసినప్పుడు కథ రాస్తానని అనుకోను ఉండను నేను. నాకు అది ఏదో డిస్టర్బ్ చేసింది. నేను వెళ్ళిన తర్వాత చాలా సార్లు తర్వాత ప్రాంతానికి వెళ్ళాను. నేను వెళ్ళినప్పుడల్లా నాకు అది చూడటము, వాళ్ళని గమనించడము అనేది ప్రవృత్తి అంతే. ఆ తర్వాత ఎప్పుడో దాని మీద కథ రాద్దాం అనుకున్నప్పుడు అది అవన్నీ తీసుకొని కథ రాశాను అంతే. అట్లా జీవితం ఎక్కడికక్కడికి మనకి తన విశ్వరూపాన్ని చూపిస్తాదండి. చూడాలంతే. కరెక్ట్ సార్. అది ప్రవృత్తి అన్నప్పుడు ఒక ప్రశ్న సార్. అది ఆ కథలు, మీ కథల్లో ఆ పాత్రల ప్రవృత్తి అనేది ఆ పాత్ర అలాగే ప్రవర్తిస్తాయి సార్. ఆ పాత్రలు డిఫరెంట్ గా ప్రవర్తించు. ఎగ్జాంపుల్ ఏంటంటే 4 కళ్ళ మండపంలో ఆ రాజీ అనే బాలింత్రాలు, ఆ అమ్మాయికి ఒక మేస్త్రి, నువ్వు అంటే అప్పటిదాకా ఆ అమ్మాయిని కాపాడాను అనుకున్న ఒక ఆమె కాకుండా నువ్వు సెపరేట్ గా వచ్చేస్తే నేను నీకు ఆశ్రయం ఇస్తానంటే ఆమె తోసేసి వెళ్ళిపోతుంది ఫైనల్ గా. సో అంటే ఆ క్యారెక్టర్ ప్రవృత్తి అలాగే ఉంటుంది. అంతేగాని ఇప్పటి వరకు నన్ను ఆమె తీసుకొచ్చింది, కాపాడింది, లేకపోతే ఆమె ఉద్దేశం వేరే ఉంటుంది. ఆమె ఈ అమ్మాయిని తీసుకొచ్చి వేరే వాళ్ళకి అప్పచెప్పి ఏదో లబ్ధి పొందాలని అనుకుంటున్నాను. సో అప్పటి వరకు ఉన్నా కానీ అంటే ఆ ప్రవృత్తి అలాగే ప్రవర్తిస్తుంది సార్. అంటే దాంట్లో చాలా సహజంగా ఉంటాయి. అంటే మీరు ఆ పాత్రలకి ఎలా వెళ్ళి మాట్లాడించగలిగారు అన్నది చాలా విచిత్రంగా ఉంది. మీరు దాని లోపలికి ఎలా వెళ్ళగలిగారు? ఇప్పుడు అక్కడ జరుగుతున్నదంతా ఒక బతకడం కోసం చేసే పోరాటమే కదా వాళ్ళందరూ. ఈ పోరాటం చేస్తున్నప్పుడు వాళ్ళకి నీతులు న్యాయాల గురించి ఆలోచించేంత వెసులుబాటు ఏముంది వాళ్ళకి? వాళ్ళు అట్లాగే ఉంటారు. ఇంతకు ఆ కథలో ఆ రాజీ అనే అమ్మాయి మాట్లాడదు, చివరి వరకు మాటనే మాట్లాడదు, తను పనే చేస్తుంది. ఆవిడ కానీ మాట్లాడేదంతా ఆ ముసలావిడే చేస్తుంది. రంగమ్మ అనుకుంటాను ఆవిడే చేస్తుంది. ఇది ఒకసారి ఆ వాతావరణాన్ని తయారు చేసేసుకున్న వాతావరణంలోకి ఆ పాత్రలు వచ్చిన తర్వాత అవి సహజంగా ఎట్లా ఎదుగుతాయని చెప్పేది ట్రేస్ అవుట్ చేయడమే మనం చేసే పని, చేసే పని అనుకుంటా నేను. అప్పుడు ఆ అమ్మాయి ఉన్న చోట్లో మనమే ఉన్నాం అనుకోండి, మనం ఎన్ని చేస్తాం? మనం కూడా అదే కదా చేస్తాము. కాబట్టి రచయితకి కావాల్సింది ఏంటంటే తన నుంచి బాగా డిటాచ్ కావటం. తన అహంకారాన్ని, తన అభిప్రాయాల్ని, తన ఉద్దేశాలని వాళ్ళ మీద రుద్దకుండా ఆ పాత్రని ఆ పాత్రగా వదిలేసేయటం. అప్పుడు ఆ పాత్ర స్వభావ సిద్ధంగా పనిచేస్తుంది అది దాన్ని. కాబట్టి రచయిత కూడా దాన్ని ఒక కథని ప్రారంభించిన తర్వాత వాడు కూడా దాంట్లో వాడు ప్రేక్షకుడు మాత్రుడే అన్నమాట. వాడు కూడా గమనిస్తూ ఉంటాడు. ఇది ఒక చిత్రమైనటువంటి పరిస్థితి. వాడే దాన్ని తయారు చేస్తాడు, వాడే దానికి ప్రేక్షకుడు కూడా ఉంటాడు వాడు. ఇది ఈ సృజన అనేది కూడా ఒక మ్యాడ్ గేమే కదా. ఆల్ రైటర్స్ బార్డర్ ఆన్ ది మ్యాడ్నెస్ అంటారు కదా. సృష్టికి ప్రతి సృష్టి చేసే లాంటి పని ఇది ఒక రకమైన మ్యాడ్నెస్. బట్ దేర్ ఇస్ ఎ మెథడ్ ఇన్ దట్ మ్యాడ్నెస్ అనుకుంటాను అంతే. ఇంకో ప్రశ్న సార్, మీరు మొదటి కథ అంటే మీ హాస్టల్ మేట్ అనుకోండి, రూమ్ మేట్ బాగా ఇబ్బంది పెట్టిన అంటే మీ అనుభవం రాశారు.
అంటే మొదటి కథలన్నీ మన అనుభవాలు, మన చుట్టుపక్కల అనుభవాలు ఇవి. అక్కడి నుంచి అంటే 4-5 అనుభవాలు, అంటే ఈ సమాజంలో ఉండే చాలా క్యారెక్టర్ల అనుభవాలు, వాళ్ళ అనుభవాలు రాయడానికి మీకు ఎంత టైం పట్టి? అంటే ఇట్స్ లైక్, అంటే మొదట మన అనుభవాలే రాస్తాం, ఆ తర్వాత మీరు అందరి పాత్రలు, చుట్టుపక్కల అందరి ఆ ట్రాన్స్ఫార్మ్ కావడానికి మీకు ఎంత కాలం పట్టింది సార్? మీకు కరెక్టే మీరు చెప్పింది. ఇది యాక్చువల్ అందరు రచయితలు మొదట తమ ఆటోబయోగ్రఫికల్, తమ ఆత్మకథల్ని రాసుకుంటారు పాపం. అందుకే ఆల్ ఆర్ట్ ఈజ్ ఆటోబయోగ్రఫికల్ అని ఒక స్వీపింగ్ స్టేట్మెంట్ ఉంది సాహిత్యంలో. కానీ రచయితలందరూ తమ గురించి రాయకపోయినా తమ కళ్ళద్దాల్లోంచి చూసిన దాన్ని రాస్తారని కూడా ఉంటుంది. మన జీవితం ఒక స్ప్రింగ్ బోర్డ్ అన్నమాట, దాని మీద నుంచి మనం చూస్తాం జీవితాన్ని. అది మొదట్లో అట్లాగే ఆటోబయోగ్రఫికల్ గానే రాశాము. కానీ ఎందుకో మొదటి నుంచి నాకు మరీ ఎక్కువ ఆటోబయోగ్రఫికల్ గా రాయటం అనేది కొంచెం ఎంబరాసింగ్ గా ఉండేది. అది నా క్యారెక్టర్. కొంచెం నేను మరి అది నన్ను గురించి నాకు చెప్పుకోవడం అనేది చాలా ఇబ్బందికరమైనటువంటి పని. అందువల్ల నా కథలు రాయాలనిపించినా నేను చాలా జాగ్రత్తగా నేను కనబడకుండా ఉండడానికే ప్రయత్నం చేస్తూ వచ్చేవాడిని. కాబట్టి అదొక ఫేజ్ ఉండేది. తర్వాత ప్రపంచంలో జరుగుతున్నటువంటి వాటి గురించి రాయాలంటే దాంతో ఐడెంటిఫై చేసుకోవడం ఒకటి జరగాలి. ఆ ఐడెంటిఫై చేసుకోవడం కూడా మనం పని కట్టుకొని చేసే పని కాదు. అది జరుగుతుంది అంతే, అట్లా జరుగుతుంది. అది మనిషి పెరిగే పద్ధతి, చూసే పద్ధతి అట్లా జరుగుతుంది. మీకు 2014 కథల సంపుటం వచ్చింది నాకు. అది చూసారు లేదా మీరు? 2014 అది ఒక కథల సంపుటం. అది మేము ఒక ఇల్లు కట్టుకున్నాం ఇక్కడ. ఇల్లు కట్టుకున్నప్పుడు ఆ ఇంటి పనితో ముడిపడినటువంటి అనేక మంది జీవితాలు అవి. అన్ని ఇంటి పనులు చేసిన వాళ్ళ గురించిన కథలే అవి. 15 కథలు అవి, 14 మాత్రం మిగిలాయి, ఒకటి నవల అయిపోయింది. ఒకటి అందులో వీళ్ళందరినీ నేను చూశాను. వీళ్ళందరినీ యాక్చువల్ గా మా ఇల్లు కట్టినప్పుడు ఒక 2 సంవత్సరాలు పట్టుంటది ఆ పని. ఇల్లు ప్లాట్ కొనుక్కున్నప్పటి నుంచి నేను వాళ్ళతో కలిసి ఉండేవాడిని. ఆ ఇల్లు కట్టేటప్పుడు ఆ పని వాళ్ళతో ఉండడం భలే ఇష్టంగా ఉండేది. నేను చాలా కంఫర్టబుల్ నాకు పనులతో. వాళ్ళతో కలిసి వాళ్ళు పని చేసుకుంటుంటే వాళ్ళతో కబుర్లు చెప్పుకుంటూ మధ్యాహ్నం వాళ్ళు అలసిపోతే నేను ఒక కథలో ఆ దృశ్యం కూడా రాశాను. నాకు చాలా ప్రపంచంలో చాలా సుందరమైన దృశ్యం ఏమిటి అని అనిపిస్తే నాకు అప్పుడే కనిపించింది. సాయంకాలం దాకా పనిచేసేసిన ఈ శ్రామికులు ఉంటారు పాప, ఇల్లిటరేట్స్, ఇలాంటి వాళ్ళందరూ ఆ సాయంకాలము ఖాళీ క్యారియర్లతో ఇంటికి తిరిగిపోతా ఉంటారు. నాకెందుకో భలే ఆనందం కలిగేది వాళ్ళని చూస్తే. నాకు భలే సంతోషం, గొప్ప సౌందర్యమైనటువంటి దృశ్యం అది. నాకు ఎందుకో అట్లా దట్ ఈస్ మై సైకి అనుకుంటా. నాకు భలే ఇష్టం. అంటే ఉదయం నుంచి ఒళ్ళు దాచుకోకుండా పనిచేసి హాయిగా ఇంటికి వెళ్ళి పడుకోవడము, మళ్ళీ ఉదయాన్ని వచ్చి మళ్ళీ సిన్సియర్ గా పనిచేయడము, అది నాకు ఈ శ్రామికుల్లోనే కనబడింది. అసలు భలే ఎంజాయ్ చేశాను నేను అప్పుడు. నాకు వాళ్ళతో ఎంత ఎంజాయ్ చేశాననే విషయం నాకు తెలియదు. ఆ ఇంటి పని చేసేసిన తర్వాత ఒక పెద్ద వ్యాక్యూమ్ వచ్చేసింది నాకు. అప్పుడు నాకు అనిపించింది, అరే వీళ్ళ గురించి నేను కథ రాయొచ్చు కదా. నేను రాయడం మొదలెడితే వరుసగా 14 కథలు వచ్చాయి. ఒక కథ 15వ కథ వచ్చి నవల అయిపోయింది. అది ఈ ఊళ్ళో ప్లాట్ అమ్మేవాడు ఉంటాడు కదా, వాడి గురించి రాద్దాం అనుకుంటే అది నవల భూచక్రం. అది ఈ 14 కథలు తర్వాత ఒక పుస్తకంగా వేసి 2014 అని అందుకే పెట్టాను. 2 సంవత్సరాలు రాసిన 14 కథలు. అది అంటే అందులో ఆ కథలన్నిటిలోనూ ఆ పన్ను ఉంది. పన్ను అంటాం కదా, కనిపించేది ఒకటి కనిపించేది ఒకటి ఉంటాయి. 2014 అనేది ఒక వాస్తవమే గానీ దాంట్లో ఇది కూడా ఒక ఇంప్లికేషన్ ఉంది. 2 సంవత్సరాలు రాసిన 14 అని. అట్లా ఆ కథలన్నిట్లోనూ మనకు కనిపించే ప్రపంచం ఒకటి, ఇంప్లాయిడ్ ప్రపంచం ఒకటి, 2 ఉంటాయి. మీరు స్త్రీ పక్షపాతి లేకపోతే శ్రామిక వర్గ పక్షపాతి లాగా ఉన్నారు సార్. చాలా ఉదార్థంగా ఉంటాయి వాళ్ళ పాత్రలు. అంటే ఇప్పుడు బాలచందరు, బాలు మహేందర్ సినిమాల్లో కథల పాత్రలు, స్త్రీల పాత్రలు ఎంత శక్తివంతంగా ఉంటాయో మీ కథలో అంత శక్తివంతంగా ఉంటాయి సార్. చాలా బాగుంటుంది. అంటే కాదండి,
స్త్రీవాది కాని రచయిత, గొప్ప రచయిత ఎవరైనా చూపించండి. వాల్మీకి దగ్గర నుంచి, వ్యాసుడి దగ్గర నుంచి, టాల్స్టాయ్ దగ్గర నుంచి. ఒక మాస్కులైన్ రైటర్స్ చాలా తక్కువ అబ్బా. వాల్మీకి చాలా ఇబ్బంది పెట్టాడు కదా సార్. వాల్మీకి ఇంత ఇబ్బంది పెట్టినా దానికి సీతాయన వచ్చింది తర్వాత, రామాయణకి ఒకటి. ఇప్పుడు అది 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 రచయితలు అనేవాడు ఎప్పుడు గాని కొంచెము మంచి పైన, మంచి వైపుకి, కష్టపడే వాళ్ళ వైపుకే మొగ్గుతాడు కదా. ఆ మొగ్గుతాలు అనేది సాహిత్యంలోనే ఉంది. అసలు మీరు చెప్పిన విషయం సాహిత్యానికంతా అన్వయించేదే. ఎవరు స్త్రీవాది గాని రచయిత చెప్పండి? శ్రీపాద సుబ్రహ్మణ్య శాస్త్రి గారి కంటే, బుచ్చిబాబు కంటే గొప్ప స్త్రీవాదులు ఎవరు ఉంటారు? చలం స్త్రీవాది అంటారే గాని చలం కంటే బలమైన స్త్రీవాదులు బుచ్చిబాబు, శ్రీపాద సుబ్రహ్మణ్య శాస్త్రి చదివితే మనం. టాల్స్టాయ్ అన్నాకైనా ముందర మొత్తం వార్ అండ్ పీస్ లో ఉండే క్యారెక్టర్లు ఏవి నిలవవు కదా. మొత్తం సాహిత్యం అంతా ఇంతే. అది దానికి నేనేం ప్రత్యేకంగా ఏం లేని అనుకుంటాను దాంట్లో. ఇంకోటి సార్, ఇందాక భూచక్రం నవల రాశానన్నారు కదా సార్, అట్లానే ఆమ్స్టర్డామ్ గురించి నవల రాశారు, కొన్ని కథల్ని నాటకాలుగా మార్చారు, ఇట్లా నాటికలు రాశారు, కథలు రాశారు, తర్వాత మీరు నవలలు కూడా రాశారు. సో ఒక మెసేజ్ బలంగా వెళ్ళాలి అంటే చదివే వాళ్ళకి మీ ఉద్దేశంలో ఈ ప్రక్రియల్లో ఏది మీకు ప్రిఫరబుల్ అనిపిస్తుంది సార్? ఏది మీకు ఇదిగా ఉంటుంది, దగ్గరగా ఉంటుంది చేయడానికి? ఏం లేదండి అట్లాగా మీరు, ఇట్ ఆల్ డిపెండ్స్ అంతే. ఒక్కొక్కసారి ఒక్కోటి. అప్పుడు ఎందుకు రాస్తామంటే, ఇప్పుడు కథ ఒక జీవిత శకలం లాంటిది. నవల కొంచెం విస్తృతంగా రాయొచ్చు. నాటకం దాన్ని అదే విషయాన్ని డ్రామటైజ్ చేస్తుంది. ఒక వస్తువే దాని ప్రక్రియను కూడా ఎన్నుకుంటుందండి. ఈ వస్తువు ఏ విషయాన్ని అయితే రాస్తాం అనుకుంటామో ఆ వస్తువే మనం దానికి ఏ ప్రక్రియతో సూట్ అవుతుందని ఎన్నుకుంటాము. తర్వాత రాయాల్సిన అవసరం రావడం. నాటకం అనుకోండి, నాటకం మాత్రం ఏమన్నా ప్రదర్శించే వాళ్ళు దొరికితే రాస్తాం కదా. రేడియో వాళ్ళు అడిగితే వాళ్ళ కోసం అని చెప్పి నాటకంగా రాయడం. కథా నవల అయితే మాత్రం ఆ వస్తువు ఎన్నుకోవటమే. ఆమ్స్టర్డామ్ కు నేను వెళ్ళొచ్చాను. నాకు కూడా అది కూడా పర్సనల్ ఎక్స్పీరియన్స్ లో నుంచి పుట్టింది, కానీ అది పర్సనల్ ఎక్స్పీరియన్స్ కాదు. అనుభవము గురించి నేను చాలా మళ్ళీ ఎయిర్పోర్ట్లో జరిగేటువంటి ఇబ్బందులు ఇవంతా నేను చాలా ఒక పెద్ద రీసెర్చ్ లాగా చదివాను. నేను చదవడం కూడా అవుట్ ఆఫ్ క్యూరియాసిటీ, చాలా ఇష్టంగా ఉండేది నాకు. ఏంది ఇట్లా ఎందుకు జరుగుతా ఉంది అని చెప్పేసి. ఇప్పుడు ఆమ్స్టర్డామ్ అనే ఎయిర్పోర్ట్ లో నేను 24 గంటల సేపు ఉండిపోవాల్సి వచ్చింది. 24 గంటలు మా నెక్స్ట్ ఫ్లైట్ రావడానికి. ఆ ఫ్లైట్ ఎక్కిన తర్వాత 8 గంటలు ఫ్లైట్ బయలుదేరలేదు. మొత్తం 32 గంటలు నేను ఆమ్స్టర్డామ్ లో ఉన్నాను. ప్రాక్టికల్ గా జరిగిందంతే. ఐ వాజ్ వెరీ మచ్ కంఫర్టబుల్. నాకేం జరగలే. కానీ వచ్చిన తర్వాత వెంటనే చూస్తే నేను అక్కడ ఉండడానికి కరెక్ట్ గా ఒక 12 రోజుల ముందు అదే ఆమ్స్టర్డామ్ ఎయిర్పోర్ట్ లో మన భారతీయుల ఒక 20 మందిని, దాదాపు 20 మందిని పాకిస్తానీలు అని చెప్పి అనుమానించి వాళ్ళని జైల్లో వేసి, ఆమ్స్టర్డామ్ జైల్లో వేసి వాళ్ళని ఒక 4 రోజులు వాళ్ళని బయట కూడా వదలకుండా వాళ్ళకి బెడ్షీట్లు ఇవ్వలేదు, వాళ్ళకి ఇబ్బంది పెట్టారు. అప్పుడు మన వాళ్ళతో ఎంబసీ వాళ్ళతో గొడవ చేస్తే, ఏంటి మీ బొంబాయి ఎయిర్పోర్ట్ లో అనుమానం వస్తే మీరు అరెస్ట్ చేయరా అని చెప్పి వాళ్ళు అడిగారు. ఆ తర్వాత వాళ్ళు నిర్దోషులు అని చెప్పి పంపించేశారు. ఇది జరిగింది. ఇవన్నీ వాస్తవాలు. ఇది జరిగినప్పుడు ఎందుకు ఇట్లా జరుగుతా ఉందని నేను ఎయిర్పోర్ట్లలోనూ జరిగేది ఈ గొడవల గురించి నేను చదవడానికి మొదలెడితే చాలా దొరికింది నాకు ఇన్ఫర్మేషన్. అప్పుడు నాకు ఈ మతాలు అనేవి ఎట్లు పుడతాయి, ఫ్యానిటిజం ఎందుకు వచ్చింది అనే విషయం మీద ఒక ఆసక్తి వచ్చింది. అప్పుడు ఆ నవల పుట్టింది. ఓకే సార్. విస్తృతంగా చెప్పాలి అనుకున్నప్పుడు మీరు నవల వైపుకు ఆటోమేటిక్ గా మొగ్గు చూపుతారు. నవలికగానే అయింది. అది పెద్ద నవల ఏం కాలే, చాలా కంపాక్ట్ గా దాంట్లో అన్ని విషయాలు రాగలిగాయి ఆ నవల్లోకి. ఏ ప్రక్రియలోనైనా కూడా దాన్ని సహజంగా ఎదగనివ్వాలండి. దాని మీద పేజీల లిమిట్ అలాంటి పెడితే ఇబ్బంది అవుతుంది. 4 కాళ్ల మంటపం అనే దాంట్లో 31 కథలు ఉన్నాయి సార్.
అది అవును, 1985 నుంచి 31 సంవత్సరాల్లో 31 కథలు మాదిరి ఉన్నాయి. వస్తువులో కూడా చాలా వైవిధ్యం ఉంది, మీరు రాసే పద్ధతిలో కూడా చాలా వైవిధ్యం ఉంది. కానీ గమనించింది ఏంటంటే లాస్ట్ లో 2019-2016 నుంచి మీరు రాసిన కథలు నిడివి తగ్గిపోయింది సార్ చూస్తే. కరెక్ట్. అదే అందుకే అదే మీరు బాగానే కనిపెట్టారు, బాగానే చదివారు. అది ఇప్పుడు ఇన్ని మాట్లాడతాం గాని సార్ రచయిత మీద కూడా ఇట్లా కనిపించని ఫోర్సెస్ కొన్ని ఉంటాయి. అవి కూడా మంచివేనుడు అనుకుంటా నేను అసలు. నేను ఆ రోజుల్లో కథ రాయాలంటే నాకు కథల నిడివి అనేది సమస్య కాదు. చాలా కథల్ని ఇండియా టుడే వాళ్ళు, ఆంధ్ర జ్యోతి వాళ్ళు, ఆంధ్రప్రభ వాళ్ళు 2-3 వారాలు వేశారు పెద్ద కథల్ని. వాళ్ళకి ఆ రోజుల్లో పెద్ద కథ రాస్తే ఇండియా టుడే వాళ్ళు 2 వారాలు వేసేవాళ్ళు పెద్ద కథ. అట్లా అంత అవకాశాలు ఉండేవి. ఇప్పుడు రాను వీళ్ళందరూ ఇప్పుడైతే ఆంధ్రప్రదేశ్ ఆదివారం అనుబంధాల్లో అయితే 3 పేజీల కథలే కదా రాస్తున్నాము. కాబట్టి ఆ నిడివి సమస్య వచ్చేది, అందువల్ల కూడా ఉండొచ్చు అది తెలియకుండా. తర్వాత ఇంకొకటి ఈ మధ్యలో మళ్ళీ అది మారింది. ఇప్పుడు పత్రికలే పోయేసి వెబ్ పత్రికలు వచ్చిన తర్వాత ఇప్పుడు నిడివి సమస్య లేదు. ఇప్పుడు మళ్ళీ ఎంత పెద్దదైనా రాసుకోవచ్చు. మనల్ని పాఠకుడికి దగ్గరికి తీసుకెళ్లే ఈ మీడియంస్ మన మీద ఒక రకమైన అన్సీన్ ఇన్ఫ్లుయెన్స్ ఉంటుంది. డెఫినెట్ గా ఉండేది. తర్వాత ఇప్పుడు కథ రాస్తున్నప్పుడు మరీ పెద్దదైతే కష్టం కదా అనిపించేటప్పుడు దాన్ని మనకు తెలియకుండా ఒక రకమైన కండెన్సేషన్ జరిగేదేమో మనసులో. అదొకటి జరిగింది. తర్వాత ఇంకోటి ఏంటంటే నా మీద మొదటి నుంచి కూడా ఉంది విమర్శ, చాలా పెద్దగా కథలు రాస్తారని. అది ఉంది మొదటి నుంచి. నేనైతే అప్పుడు కానీ ఇప్పుడు రాయడం కథ దగ్గరకు వచ్చేసరికి ఆ విస్తృతి తగ్గింది కొంచెం. ఆ క్రాఫ్ట్ గురించినటువంటి విషయాల్లో మారింది. ఆ కథలకి అప్పుడు ఆ క్రాఫ్ట్ పనికొచ్చింది కొంచెం విస్తృతంగా. ఇప్పుడు దాన్ని మరింత కంపాక్ట్ చేయడం అనేది అవసరమైంది. ఇప్పుడు ఇట్లా వచ్చింది. బహుశా ఇదే కథల్ని ఆ రకంగా కూడా రాసిండొచ్చు, ఆ కథల్ని ఇంత కంపాక్ట్ గా చేసిండొచ్చునేమో కూడా అనుమానం వస్తుంది నాకు. కానీ సార్ మీ దాంట్లో మీకున్న క్యాన్వాస్ కానీ మీరున్న వాతావరణాన్ని మీరు సృష్టిస్తారు సార్. పాఠకుడికి అక్కడికి వెళ్ళి అక్కడ ఎలా ఉన్నారు, వాళ్ళు ఎలా ఉన్నారు, తను యాక్చువల్ గా లోపలికి వెళ్ళిపోతాడు. ఆ కథకి వెళ్ళిపోయి ఆ పాత్రలోకి వెళ్ళిపోయి ఆ చుట్టుపక్కల ఉన్న విషయాలన్నీ అర్థం చేసుకొని వెళ్తారు. అంటే ఆ అనుభూతి మీరు నిడివి తగ్గిస్తే రాదు సార్. మీ దాంట్లో ఉన్న గొప్పతనం అక్కడికి వెళ్ళి నువ్వు అనుభవించే విషయం నిడివి తగ్గిస్తే రాదేమో. మీ స్టైల్ చాలా గొప్ప సార్. అది నాకేమనిపిస్తుంది అంటే సార్, ఆ మెసేజ్ కూడా ఆ వాతావరణం ఫిజికల్ గా ఫీల్ అయినట్టు మాకు అనిపిస్తేనే, ఆ అనుభూతి వస్తేనే ఆ మెసేజ్ మాకు అంత బాగా తగులుతుందని నాకు అనిపిస్తుంది సార్. ఉదాహరణకి మీ కాకులు గద్దలు కథలో మిట్ట మధ్యాహ్నం ఎండ గురించి చెప్తూ, మిట్ట మధ్యాహ్నం ఎండ అనేది మిట్ట మధ్యాహ్నం అనేది డిస్క్రైబ్ చేస్తూ చెట్ల నీడలు చెట్ల కింద దాక్కున్నాయి అన్నారు. అంటే మిట్ట మధ్యాహ్నం నీడ అనేది చాలా షార్ట్ గా ఉంటుంది, అది చెట్ల మధ్య మొదల్లోనే పడుతుంది. ఆ ఒక్క సెంటెన్స్ చాలు సార్ అర్థం చేసుకోవడానికి. మీరు అంత డిస్క్రిప్టివ్ గా రాయకపోతే ఆ అంబియన్స్, మీరు ఆ అంబియన్స్ గురించి డిస్క్రైబ్ చేస్తూనే నిడివి పెరుగుతుందేమో, కానీ ఆ అంబియన్స్ మేము ఫీల్ అవుతున్నాం. రాస్తున్నప్పుడు నాకు జరిగేటువంటి ప్రాసెస్ కూడా అదేనండి. ఇప్పుడు ఆ వాతావరణం తయారు కాకపోతే నాకైనా వెళ్ళలేను కదా కథలోకి. ఆ సెట్టింగ్ తయారు చేసుకోవడం చాలా అవసరం. అది తర్వాత పాత్రలు వస్తాయి దాంట్లోకి. కాబట్టి ఆ ఫీల్ అంటాం కదా, ఆ వాతావరణంలోకి వెళ్ళాలంటే ఆ పని చేయాలి తప్పనిసరిగా. అది మీరు అన్నమాట చెప్పాలంటే అక్కడ చెట్టు కింద దాక్కున్న నీడని చూడాలి మనం. చూడకపోతే మన ఊళ్ళోకి అక్కడికి వెళ్ళలేం కదా. అక్కడికి వెళ్ళాలంటే నేను చూడాలి. అది ఆ ఫీల్ రావడం అనేది చాలా అవసరం. ఆ కథ జరిగే వాతావరణంలోకి వెళ్ళడానికి చాలా పని చేయాల్సి ఉంటుంది. ముందు మానసికంగా వెళ్ళాలి. మానసికంగా మనం వెళ్తే తర్వాత మనం అక్కడ ఏం కనిపిస్తుందో మనం చూడగలం. మనకు కనిపించింది ఏదో మనం రాసామంటే అది పాఠకుడు కూడా ఫీల్ అవుతాడు.
ఇదొక సైకలాజికల్ పని, ఇది అది జరుగుతుంది మనకు తెలియకుండానే. ఇప్పుడు మీరు అన్నట్టు కథా రచనలో వస్తున్న మార్పులు, నిడివి గురించి కానీ లేదు ఇంటర్నెట్లో వచ్చింది కానీ ఈ మార్పుల గురించి మాట్లాడుకుంటున్నప్పుడు మీరు ఒక రచయితగానే కాకుండా ఇంకో రోల్ కూడా మీరు ప్లే చేశారు సార్. అదేమిటంటే ఒక 10-12 ఏళ్ళు అనుకుంటాను, మీరు ఆ సంవత్సరంలో వచ్చిన కథలన్నింటిలోని ఉత్తమ కథలు తీసుకొని మీరు సపరేట్ పుస్తకం కింద మీరు ఎడిట్ చేసి వేశారు. అంటే మీరు మోరార్లెస్ అక్కడ ఒక ఎడిటర్ రోల్ మాదిరి రోల్ ప్లే చేశారు సార్. ఆ ప్రక్రియలో మీరు చాలా కథలు చదివి ఉండొచ్చు. మీ ఎక్స్పీరియన్స్ ఏమిటి, అది మీ రచనలకు ఎట్లా ఉపయోగపడింది ఆ ఎక్స్పీరియన్స్? మూడోది ఏంటంటే ఏది ప్రామాణికంగా మీరు ఆ కథల్ని ఎంపిక చేసేవాళ్ళు? అది ఆ పని కూడా నా మీద నేను ఎన్నుకున్నది కాదు, వచ్చింది. వచ్చిన తర్వాత కొంచెం చిత్తశుద్ధితోనే పనిచేశాను. ఆ 12 సంవత్సరాల పాటు, 12 సంవత్సరాలు అనే మాట మనకుంది కదా, 12 సంవత్సరాల అజ్ఞాతవాసం లాంటి పని అది నాకు. చాలా చాలా పెద్ద పని, చాలా పెద్ద పని. ఇప్పుడు తలుచుకుంటే చాలా బాగా చేశామని దాని విషయంలో నాకు సంతృప్తి ఉంది. ఎందుకంటే ఏ మొహమాటాలు లేకుండా ఎట్లా చేయాలనుకుంటే అట్లా చేశాం. చేతిలో ఎడిటర్కి ఉండే స్వాతంత్ర్యం అది కదా. మేము అప్పుడైతే 12 సంవత్సరాలు వచ్చిన కథలన్నీ చదివి, ఆ కథలన్నీ చదివి తర్వాత లాస్ట్ వరకు వడబోసి ఇవి మంచి కథలని చెప్పి చేసి ఆ కథలన్నింటిలో ఒక విమర్శకుడికి పంపించి దానికి ఒక పెద్ద సమీక్ష వ్యాసం రాయించి బాగానే 12 సంవత్సరాలు చేసాం ఆ పని. అంటే ఆ పని వచ్చిన తర్వాత చేశాం. అది చేసిన తర్వాత దానివల్ల ఉపయోగం ఏంటంటే చేసిన పని ఇట్లా ఉండాలి పని అని నిరూపించగలిగాం ఇప్పటికైనా. నేను అది కొంచెం ఆ విషయంలో చాలా కాన్ఫిడెంట్ గా చెప్పగలను, ఎందుకంటే చేశాం కాబట్టి. వీలైనంత వరకు తప్పు జరగకుండా చూడడానికి ప్రయత్నం చేస్తాము. తప్పు జరుగుంటే చూపెట్టమని జాగ్రత్తగా అడిగాము. మా తప్పు ఏం లేకుండా చేశాం సంపాదకుడిగా. అప్పుడు తర్వాత 12 సంవత్సరాల తర్వాత మానేయాల్సిన అవసరం కూడా వచ్చింది. ఏవేవో సాహిత్యేతరమైన కారణాలు ఉంటాయనుకోండి, అవి వేరే. మానడానికి ఉన్నటువంటి సాహిత్యపు కారణం ఏంటంటే కొంతమంది కథ సహజంగా ఎదగడానికి మీ పుస్తకమే అడ్డం పడుతోంది, రచయితలందరూ మీకోసమని రాస్తా ఉన్నారని కూడా అన్నారు కొంతమంది. సరే, అంటే మాకేవో ప్రమాణాలు ఉన్నాయి కదా, మా కోసం అంటూ రాయడం అనేది ఒకటి జరుగుతా ఉంది అనేది ఒకటి ఇబ్బంది అయింది. ఇంకోటి ఏంటంటే రెండవది, కొంచెం ఈ కథలు ఎన్నికల విషయంలో వచ్చేసరికి తోటల స్పందనలు అంత సజావుగా కనిపించాల నాకు. ఇప్పుడు ఈ కథలు ఏదో మేము మాకు నచ్చిన కథలను తీసుకొని ప్రింట్ చేస్తున్నాం కదా, ప్రచురిస్తా ఉన్నాము. ఈ పుస్తకాల భూమిక పైన, ఈ పుస్తకం అనేటువంటి భూమిక పైన ఆ సంవత్సరం వచ్చినటువంటి కథలన్నింటి మీద ఒక సాధికారమైన చర్చ జరగాలని మా కోరిక. అంటే పలానా కథ వచ్చింది, ఆ కథ ఎందుకు మంచి కథ అయింది, ఇంకో కథ ఎందుకు వేయకపోవడానికి కారణం ఏంటి, ఇవన్నీ చర్చించాలి. ఇదే సాహిత్య లిటరరీ క్రిటిసిజం అంటూ ఏంటూ ఉండదు. సాహిత్య విమర్శ అంటే ఇదే కదా. దీన్ని ఈ కథల్ని బేస్ చేసుకొని ఒక ఆరోగ్యకరమైన చర్చ ఒకటి జరిగితే బాగుంటుందని 12 సంవత్సరాలు వెయిట్ చేస్తే జరగల. ఎప్పుడు ఏందో అది బహుశా మన సాహిత్య ప్రపంచం ఇబ్బంది అది జరగకపోగా ఏదో రచయితలు మరీ తన కథ వస్తే బాగా ఆనందించడము, రాకపోతే ఇబ్బంది పడడం ఇట్లాంటివి జరిగాయి. కానీ ఎవరైనా ఒక మంచి కథను ఎందుకు వేయలేదని వచ్చి నిలదీసి అడుగుతారని చూసాం మేము. అది జరగలే. అందువల్ల నిరాశతో ఆపేయడం ఒకటి మొదటిది. రెండవది, మీరు నా మీద ఏమి ఇన్ఫ్లుయెన్స్ చూపించింది అన్నారు కదా పని, అది చాలా ఇబ్బంది పెట్టింది నాకు. 4-5 నెలల పాటు చదవాల్సి వచ్చేది. మేము వేస్తే ఈ 10 కథల కోసం చదవడం కోసం ఆ సంవత్సరం వచ్చిన కొన్ని వేల కథలు చదవాలన్నమాట. చాలా టైం వేస్ట్, చాలా యాతనగా ఉండేది. నన్ను రాసుకోవాల్సినంత రాసుకోలేకపోయినా నేను అసలు. చాలాసార్లు నా గొంతు నేనే నొక్కేసుకున్నట్టుగా ఉండేది నాకు. పైగా అది టైం బౌండ్ పని, ఆ టైం బౌండ్ పని చేయలేకపోవడం, అట్లా ఇబ్బంది పడ్డాను. తర్వాత అర్థం చేసుకుంది ఏంటంటే
నాకు రాసుకోవడంలోనూ చదువుకోవడంలోనూ ఉన్న ఆనందం ఎడిటింగ్ చేయడంలో లేదు అని. ఎడిటింగ్ చేయడం. కాబట్టి ఇష్టం లేని పని మరి ఎందుకు అంతకాలం సాగదీయాలి, 12 సంవత్సరాలు చేశాం కదా అని ఆ, ఆ తర్వాత మానేశాం. ఓకే. తర్వాత ఇంకోటి ఏంటంటే ఒక చిన్న పర్సనల్ ఎక్స్పీరియన్స్ సార్. అండ్ పర్సనల్ ఎక్స్పీరియన్స్ అంటే ఇప్పుడు జరిగేదే, నేను హైదరాబాద్లో మధ్యలో ఉండేది సార్ మా ఇల్లు ఇంతకు ముందర. ఊరవతల మా ఆఫీస్ ఉండేది. అలా నేను స్కూటర్ మీద వచ్చేటప్పుడు కనబడేవి సార్, అన్ని బంకుల్లో కూడా ఇవన్నీ కనబడేవి, ఈ మ్యాగజైన్స్ ఇవన్నీ వేలాడగట్టి కనబడేవి. అసలు ఎన్ని ఉండేవంటే అసలు ఆయన కూర్చున్న ఆయన మొహం కనపడినంతగా వేలాడేసి ఉండేవి. ఒక 10 ఏళ్ల క్రితం ఇట్లానే తమాషాగా స్కూటర్లో ఒకసారి ఇట్లానే జర్నీ చేస్తే మళ్ళీ గమనించింది ఏంటంటే ఎక్కడ కూడా ఈ మ్యాగజైన్స్ కానీ ఇళ్లలోనూ రావట్లేదు, ఎవరింటికి వెళ్ళినా కనబడట్లేదు, టీపాయ్ మీద వాటి మీద ఉండేవి ఇవి కూడా కనబడేది. అంటే స్లోగా ఇంట్రెస్ట్ తగ్గి వేరే వాటి వైపు మళ్ళడం ఇది అనేది వెళుతోంది కదా. ఇలాంటప్పుడు ఆల్టర్నేటివ్ మీ ఉద్దేశంలో ఏంటి సార్? తెలుగు సాహిత్యాన్ని దగ్గరగా చేయడానికి ఏమిటి ఆల్టర్నేటివ్ అని మీరు అనుకుంటున్నారు? ఇది చాలా పెద్ద ఇబ్బంది అండి. ఇది ఒక జీవిత కాలంలో నేను చూసిన పెద్ద మార్పు. మీరు అన్నట్టు పత్రికలు అనేటివి మన జీవితంలో భాగం. మా చిన్నతనంలో అయితే వారపత్రిక ఒకటి ఇంటికి వస్తే మా వీధిలో ఉన్న పిల్లలంతా పోటాడుకునే వాళ్ళు చదవడానికి. మా ఇంటికి పుస్తకాలు రావడం అనేది పెద్ద పండగ లాగా ఉండేది. ప్రతిరోజు ఏదో పుస్తకం ఉండేది. తర్వాత దీపావళికి, ఉగాది పండగ ఎప్పుడు వస్తుందంటే ప్రత్యేక సంచికి వచ్చినప్పుడు వచ్చేది. అట్లా ఉండేవి. ఎక్కడ చూసినా ప్రతి ఊళ్ళోనూ పుస్తకాల షాపులు, ప్రతి షాపులోనూ పత్రికలు. తర్వాత అసలు మేము డిగ్రీ చదువుకునే కాలంలో 76 ఆ ప్రాంతంలో అయితే ప్రతి వీధిలోనూ లెండింగ్ లైబ్రరీలు, పుస్తకాల లెండింగ్ లైబ్రరీ. ఆ వీధిలో ఉన్న వాళ్ళందరూ వచ్చి పుస్తకాలు తీసుకెళ్లేవాళ్ళు. ఎన్ని రకాల పుస్తకాలు, ఎన్ని రకాల పాఠకులు. అండర్ గ్రౌండ్ లో చదివే పుస్తకాలు కొన్ని ఉండేవి, అవి కూడా అద్దెకిచ్చే వాళ్ళు ఉండేవాళ్ళు. అపరాధ పరిశోధన పుస్తకాలు ఉండేవి. చదవడం తప్పితే మరొక పాస్ టైం లేని రోజులు. సినిమా పుస్తకాన్ని చంపలేదండి. టీవీ వచ్చిన తర్వాత క్రమంగా తగ్గుతా వచ్చింది. ఆ తర్వాత మొబైల్ ఫోన్ లో ఇంటర్నెట్ వచ్చిన తర్వాత పూర్తిగా పోయింది. అంటే ఈ మొబైల్లో కూడా ఏంటంటే సార్ అనిపించేది, మొబైల్ ఇప్పుడు ఇంటర్నెట్ లో వచ్చే పత్రికల్లో కూడా దానికి హార్డ్ కాపీకి డిఫరెన్స్ ఏంటంటే, ఇప్పుడు ఇంటర్నెట్ లో ఆ పత్రిక చదువుతామని వెళ్ళినా కూడా దేర్ ఆర్ లో మెనీ ఆల్టర్నేటివ్ ఇన్ఫర్మేషన్. దాని మీద ఫోకస్ చేయడానికి ఇది ఉండదు. పుస్తకం అనుకోండి, అది పట్టుకుంటే దాని మీద ఫోకస్ ఉంటుంది మనకి. అది చదవడం యాక్టివ్ వర్క్ అండి. ఇంటర్నెట్, టీవీ చూడడం ప్యాసివ్ వర్క్. మన వాళ్ళకి ప్యాసివ్ గా చేయడం ఇష్టం. దాని ముందు మనం కూర్చుంటే చాలు, మీ తపనంతా అది చేస్తుంది. పుస్తకం అయితే మనం కూడా చదవాలి, పార్టిసిపెంట్ అనమాట. మనం దాంట్లో భాగం కావాలి. అందువల్ల మనిషి ఎప్పుడు ఈ యాక్టివ్ గా ఉండే దాని నుంచి పారిపోతాడు కదా, వాడి స్వభావ సిద్ధంగా. అందువల్ల వెళ్ళిపోతాడు. ఈ మధ్యలో అయితే మీరు అన్నారే, నేనైతే కొన్ని ఊళ్ళకి వెళ్ళినప్పుడు ఎంత భయంకరంగా ఉండేదంటే, ప్రపంచం అయిందంటే, దినపత్రికలు వేలాడడం మానేశాయండి. ఇప్పుడు దొరకడం లేదు. చాలా ఊళ్ళల్లో ఒకసారి ఏదో ఊరికేదో సమావేశానికి వెళ్తే 2 సంవత్సరాల ముందే ఆ రోజు ఎందుకో ఆదివారం వచ్చింది, హిందూ లిటరరీ సప్లిమెంట్ వస్తుంది కదా చూద్దామని ఊరంతా వెళ్తే ఒక చోట కూడా పత్రికలు లేవు. ఎక్కడ దినపత్రికలు కనబడేవి కొన్ని రోజుల పాటు కనీసం. ఏమిటి, వార్తాపత్రికలు కదా. దినపత్రికల గతే అంత అయింది పాపం. దినపత్రికలు ఒకప్పుడైతే ఏ పల్లెటూరు వాడైనా కూడా వాడి చేతిలో ఒక దినపత్రిక ఉండేది. ఇప్పుడు మీరు తమిళనాడుకి వెళ్తే అసలు ఇప్పుడు కూడా వాడు పాత నలిగిపోయిన దినపత్రిక తీసుకొని వెళ్ళిపోతా ఉంటాడు బస్సుల్లో. వాళ్ళు అంత ప్రచారంలో ఉంటాయి వార్తాపత్రికలు. వాటికే ఇప్పుడు దిక్కు లేదు. ఇక మేము రాయడం మొదలెట్టినప్పుడు ఎన్ని పత్రికలు ఉండేవి? పత్రిక, ప్రభ, జ్యోతి, ఆంధ్రభూమి, యువ మాసపత్రిక, జ్యోతి మాసపత్రిక, తర్వాత చిత్ర విపుల, తర్వాత వచ్చాయి చిత్ర విపుల, తర్వాత వచ్చాయి నిరంతరాయంగా వచ్చాయి. భారతి అనే ఒక పెద్ద పత్రిక ఉండేది. మన సాంస్కృతిక సంపద అంతా ఆ పత్రికలో ఉండేది. వినడమే సార్, మేము కూడా చూడలేదు అది. అంటే మేము వచ్చేటప్పటికే మేము చదవడం మొదలు పెట్టేటప్పటికి అదృశ్యం అయిపోయింది భారతి. అయిపోయిందండి అది 85
86 ప్రాంతాల్లో మూతపడిపోయింది. ఆ, అది ప్రారంభం మన డౌన్ ఫాల్ కి, మన మన మనం మనం ఈ విధంగా కావడానికి అది మొదలైంది. తర్వాత ఆంధ్రపత్రిక పోయింది, అన్ని పత్రికలు పోయినాయి. ఇప్పుడు ఏదో 2-3 పత్రికలు పాపం కొస ప్రాణంతో కొట్లాడులాడుతా ఉంటే కరోనా వచ్చి అవి కూడా పోయినాయి. ఆ 2-3 పత్రికలు మూసేసినాయి. చతురా వింపుల అనే పత్రికలను ఇప్పుడు ఆన్లైన్ జర్నల్స్ గా మార్చేసినారు. అంటే బాధ ఏంటంటే సార్, ఇప్పుడు ఎస్పెషల్లీ అంటే తెలుగు కథకి స్పెసిఫిక్ గా మాట్లాడితే సాహిత్యంలో మిగతా ప్రక్రియలు కాకుండా, అంటే దానివల్ల ప్రయోజనం ఏంది అని మాకు అనిపించేది. అంటే చదివినప్పుడు కొన్ని కథలు చాలా స్ట్రైట్ ఫార్వర్డ్ లీనియర్ నరేషన్ ఉంటాయి సార్. కొన్ని చాలా గొప్ప కథల్ని మనం చూస్తే ఏవైనా సరే అవి చదవడం ఆపేసిన తర్వాత కానీ ఎండింగ్ గురించి కానీ చాలా ఆలోచింపజేస్తాయి సార్ పాఠకుడిని. అంటే ఆలోచింపజేసి ఓపెన్ ఎండెడ్ గా ఉండి అవి ఆ స్కిల్ అనేది ఇదవుతుంది. ఇప్పుడు మనం చూస్తుంటే జనరేషన్, అంటే ఇప్పుడు మా పిల్లలు కానీ ఎవరైనా చదవడం అనేది ఆల్మోస్ట్ నీళ్ళు సార్ వాళ్ళు. సో ఇంత మనం సాహిత్యాన్ని, ఇంత సంపదని మనం పెట్టుకొని ఈ తెలుగు కథలు అనే దాని మీదే మనం ప్రస్తుతం మాట్లాడుకుంటే వాటిని ఈ మిలేనియల్ జనరేషన్ కి దగ్గరగా తీసుకెళ్ళడానికి ఏమన్నా చేయొచ్చా మనం? చేస్తే ఏం చేయాలనేది మీ ఉద్దేశం? ఇప్పుడు మనం కూడా ఇప్పుడు ఈ ఇంటర్నెట్ వెబ్ లో చదవటం ఇవన్నీ కూడా చూసుకుంటున్నాం కదా. కానీ మనకే అర్థమైంది, పుస్తకం చదవటానికి స్క్రీన్ మీద చదవటానికి తేడా అర్థమైంది మనకి. అర్థమైంది. ఇంకొన్ని రోజులు పోతే ఇంకా బాగా అర్థమవుతుంది. పుస్తకము ఆల్టర్నేటివ్ లేదండి పుస్తకానికి. ఒకటి, పుస్తకము నమ్మకపాత్రుడైన స్నేహితుడు లాంటిది మనకి. మనం దాన్ని వీ కెన్ రిలై ఆన్ ఇట్. సత్యం చెబుతుంది, మనం ఏం అవధం చేయదు, మోసం చేయదు. మనం చూస్ చేసుకునే పుస్తకాన్ని బట్టేది. కాబట్టి బుక్ రీడింగ్ అనేది మనకి తగ్గుతోంది కానీ మొత్తం ప్రపంచవ్యాప్తంగా తగ్గిందా అని అనడం అనుకోవడం లేదండి నేను. ఎందుకంటే నేను ఈ మధ్యలోనే కేరళకు చూశాను, కర్ణాటకలో గాని తమిళనాడులో గాని ఇంత ఘోరంగా లేదు. లేకపోవడం వల్ల అంటారా ఇది? ఏదో సంథింగ్ ఈజ్ రాంగ్ విత్ ది తెలుగు పీపుల్ అండి. వీళ్ళకి భాష పైన, మాతృభాష పైన, సాహిత్యం పైన, వీటి మీద కంటే కమర్షియల్ థింగ్స్ మీద చాలా ఇష్టం. ఎందుకు? మనకి తెలుగు సినిమా ఉంది, మన తెలుగు సినిమా గొప్ప కమర్షియల్ సినిమా. వీళ్ళకి గొప్ప సినిమాలు ఏం లేవు, వీళ్ళకి అన్ని కమర్షియల్ సినిమాలే కదా. మనకి తమిళనాడులో గాని, మలయాళంలో గాని, కన్నడంలో చూడండి ఎన్ని జాతీయ పురస్కారాలు వచ్చిన సినిమాలు ఉన్నాయో. అవి జాతీయ పురస్కారాలకు కూడా తగిన సినిమాలను మనం చూసినా కూడా అనుకుంటాం. అంత బాగా వాళ్ళు ముందుకెళ్లారు, మరాఠీ వాళ్ళు గాని ఇట్లా. మళ్ళీ మీరంతా విదేశాల్లో తిరిగే వాళ్ళే కదా, మీరు చూశారు కదా, ఏ ఎయిర్పోర్ట్ లో గాని పుస్తకాల షాపులు నిండుగా మనుషులు ఉంటారు. ప్రతి ఎయిర్పోర్ట్ లోనూ అందరూ పుస్తకాలు చదువుకుంటూనే ఉంటారు. తర్వాత మరి నేనైతే యుఎస్ లో గాని ఇతర దేశాల్లో ఎయిర్పోర్ట్ లో చూస్తే ఒక్కోటి ఎంతెంత బల్కీ పుస్తకాలు పెట్టుకొని చదువుతుంటారండి. అవి ఎప్పుడు జీవితకాలం అయిపోవు అనిపించే అంత పెద్ద పుస్తకాలు ఉంటాయి. పల్ప్ లిటరేచర్ అంటాం మనం వాటినైతే. కానీ వాటిని ఎంత బాగా చదువుతానే ఉంటారు. చదవడం అనేది ప్రపంచంలో తగ్గింది కానీ తెలుగుదేశంలో ఉన్నంత ఘోరంగా ఎక్కడ తగ్గలే. తర్వాత ఐ థింక్ మళ్ళీ వెనక్కి వస్తారు పుస్తకం దగ్గరికి ఎప్పుడో నాటికి. ఇప్పుడు చాలా వస్తారు, చదువుతారనే విషయం స్పష్టంగా తెలుస్తా ఉంది. మీకు మంచి ఉదాహరణ ఏంటంటే, ఈ మార్పు బాగా స్పష్టంగా ఇప్పుడు ఎక్కడ కనిపిస్తా ఉంది అంటే ఐటీ ఉద్యోగుల్లోనే కనిపిస్తా ఉంది. నాకు తెలిసి ఈ ఐటీలో ఉద్యోగాల్లో వెళ్ళిన వాళ్ళందరూ చాలా మంది తెలుగు వాళ్ళు రాస్తా ఉన్నారు, చదువుతా ఉన్నారు, వాళ్ళ పిల్లల దగ్గర చదివిస్తా ఉన్నారు. వాళ్ళకే వచ్చింది కాన్షియస్నెస్ బాగా ముందుగా, ఈ అవేర్నెస్ కదా. చాలా మంది వచ్చారు ఇట్లా, చాలా మంది వచ్చారు. ఎందుకంటే సార్ చూస్తాం కదా, ఇప్పుడు మీరు అన్నట్టు పెద్ద పెద్ద పుస్తకాలు, బౌండ్ పుస్తకాలు, ఇప్పుడు వాకింగ్ వెళ్ళినా ఇక్కడ యుఎస్ లో ట్రైన్ ఎక్కడికైనా వెళ్ళినా కూడా అక్కడక్కడ కూర్చొని బౌండ్ పుస్తకాలు పెట్టుకొని చదువుతుంటారండి. పలులో కూర్చొని వాళ్ళు చదువుతుంటారు. ల్యాప్టాప్లు, ఫోన్లు పెట్టుకొని ఉండరు, బుక్స్ పెట్టుకొని చదువుకుంటారు. కాసేపు నడుస్తారు, కాసేపు పరిగెడతారు, మళ్ళీ కూర్చొని చదువుకుంటారు.
చూడండి, నిజంగా మంచి ఫ్రెండ్ కదా, పుస్తకం కంటే ఏం కావాలా. వాడు ఒంటరిగా ఎయిర్పోర్ట్ లో, అంత పెద్ద జనసమర్థం ఉండే ఎయిర్పోర్ట్ లో ఒంటరిగా ఒక మూల కూర్చొని ఓ పెద్ద లావుపాటి పుస్తకంతో మాట్లాడుకుంటా ఉంటాడు అతను. అంత అది చాలా కామన్ గా కనిపిస్తోంది ఆ దృశ్యం. అది కొంచెము తెలుగుదేశంలో బాగా తగ్గింది, చాలా దురదృష్టంగా తగ్గింది. ఇప్పుడైతే పత్రికలు లేకపోవడము ఇవన్నీ ఏదో మనకి తెలుగు వాళ్ళకి చాలా ప్రత్యేకమైన ఇబ్బందులు, లోపాలు ఉన్నాయండి. నేను గమనించింది ఈ మధ్యలో మాకు ఇక్కడ అమ్మనుడి అనే పత్రిక వస్తుంది. సామల్ రమేష్ బాబు గారని దాన్ని ఆయన నడుపుతా ఉంటాడు. ఆయన భాషా ఉద్యమంలో ఉంటాడు, ఆయన మాతృభాషా ఉద్యమంలో. ఇది చాలా చాలా పేలగా ఉండే గొంతు మాది, ఎందుకంటే వినిపించదు ఈ కాకుల రొదలో ఈ మాట, ఈ గొంతు వినిపించదు. కానీ ఒక పోరాటం అయితే సాగుతా ఉంది. కానీ మాతృభాష, మన సాహిత్యము, వీటి కోసం అని అది పాపం ఎందుకో తెలుగు వాళ్ళకే ఉందండి ఇబ్బంది. 19 కోట్ల మంది తెలుగు వాళ్ళటే మనకి. మన 2 రాష్ట్రాల్లోనూ 8 మంది ఉన్నారు. 2 రాష్ట్రాల బయట అంతమంది ఉన్నారు. కానీ తెలుగు రచయితలు ఇప్పుడు కూడా 1000 కాపీలు వేసుకోవడానికి చాలా బాధపడతా ఉన్నారు. అమ్ముడుకోవడం 1000 కాపీలు. ఇప్పుడు కూడా కేరళలో ఎంత చిన్న దేశం మీకు తెలుసు కదా, చిన్న రాష్ట్రం. ఇప్పుడు కూడా కేరళలో ఒక పుస్తకం ప్రింట్ చేయడం అంటే, ఫస్ట్ ఎడిషన్ అంటే 5000 కాపీలు వేస్తారట. ఒక మంచి పుస్తకం రాస్తే ఆ డబ్బులతో ఒక రచయిత జీవించవచ్చును అని అంటారు కేరళలో. కన్నడలో అయితే ప్రసిద్ధమైన రచయితల పుస్తకాలు అయితే 20 ఎడిషన్లు 30 ఎడిషన్లు వస్తూ ఉంటాయి. అవునండి. భైరప్ప గారి పుస్తకాలు అయితే ఇంకా ఎక్కువ, 30-40 ఎడిషన్లు కూడా వచ్చేసి. వాళ్ళ పుస్తకాలు, కొంతమంది రచయితల పుస్తకాలు ఇప్పుడు అండి, నేను లివింగ్ రైటర్ గురించి చెప్తున్నాను. భైరప్ప గారి ఈజ్ లీజెండ్. ఆయన చాలా గొప్ప రైటరు. అంటే ఆయన కొంచెం పర్వ లాంటి మహా గొప్ప, చాలా మంచి నవలలు రాశాడు ఆయన. కొంచెం ఆయన సెన్సేషనలైజ్ చేసిన నవలలు కూడా కొన్ని ఉన్నాయి ఆయనవి. కానీ వంశవృక్ష దగ్గర నుంచి ఆయన దాదాపు 30 నవలలు దాకా రాశాడు ఆయన. ఆయన నవలలు రాకముందే 2-3 ఎడిషన్లు అయిపోతాయని చెప్తారు కన్నడ మిత్రుల. అంటే ఇది ట్రెండ్ చూసినంటే ఇప్పుడు బాగా ప్రసిద్ధమైన పుస్తకాలు కూడా, ఇప్పుడు ఫాదర్ పుస్తకాలు కొన్ని ప్రసిద్ధమైనవి కూడా ఇప్పుడు రెగ్యులర్ గా వెళ్లే విశాలాంధ్ర నవది, హైదరాబాద్ గురించి చెప్తున్నాను సార్. నేను హైదరాబాద్, విజయవాడ కూడా అప్పుడప్పుడు వెళ్తుంటాను. ప్రసిద్ధ రచయితల పుస్తకాలు, సంకలనాలు కొనాలన్నా కూడా అవుట్ ఆఫ్ ప్రింట్ అనే వస్తుంది సార్ సమాధానం. చాలా విచారకరం. ఈ దురదృష్టం గత 10 ఏళ్ల నుంచి మొదలైందండి. అంతవరకు పర్వాలేదు. పుస్తకాలు, మంచి పుస్తకాలు అయితే మళ్ళీ రీప్రింట్ వెంటనే చేసేవాళ్ళు. విశాలాంధ్ర వాళ్ళు కూడా చాలా పుస్తకాలు రీప్రింట్ చేస్తూ వచ్చారు. విశాలాంధ్ర వాళ్ళు కూడా మానేశారు ఇప్పుడు బాగా. వాళ్ళు కూడా ఏదో ఇబ్బందులు వచ్చాయి, 2గా అయ్యాయి. వాళ్ళు అసలు ఏం వేయడం లేదు ఈ మధ్య కాలంలో. కొంతమంది ఎంఎస్కో లాంటి వాళ్ళు కొంతమంది వేస్తున్నారు, పర్వాలేదు. కానీ రీప్రింట్స్ లేకపోవడం అనేది ఎంత పెద్ద ఇబ్బంది అంటే, తెలుగు సాహిత్యంలో PDF ప్రిజర్వ్ చేసుకుంటున్నారు ఇప్పుడు అందరూ. ఇంకా ప్రింట్ చేసుకోవడానికి వీల్లేక చాలా క్లాసిక్స్ ని PDF లుగా పెట్టి ప్రిజర్వ్ చేస్తున్నారు. కనీసం అట్లాగైనా వచ్చే జనరేషన్ ఉంటాయి కదా అని అనేసి. ఇప్పుడు ఆంధ్ర గ్రంథమాల అనే వాళ్ళు ఉండేవాళ్ళు విజయవాడలో. వాళ్ళైతే ప్రపంచ సాహిత్యంలో వచ్చినటువంటి గొప్ప నవలలన్నింటినీ ఆ రోజుల్లోనే తెలుగులోకి ట్రాన్స్లేట్ చేసి ప్రింట్ చేశారు. ఇప్పుడు వాటిని ప్రిజర్వ్ చేసుకోవడానికి కష్టం అయిపోయింది. ఇప్పుడు మనకి రీప్రింట్ రావడం లేదు. PDF అన్నారు కదా సార్, ఇప్పుడు చాలా ఇంగ్లీష్ పుస్తకాలు, ప్రసిద్ధమైన పుస్తకాలు ఇప్పుడు మీకు తెలిసి ఉంటుంది. ఇప్పుడు అమెజాన్లో కిండిల్ వాటిల్లో కానీ యాపిల్లో కానీ దొరుకుతాయి సార్. అవి ఏంటంటే కొంచెం ధర కూడా తక్కువ దొరుకుతాయి, ఇన్స్టెంట్గా కొనుక్కొని చదువుకోవచ్చు. కానీ తెలుగు పుస్తకాల్లో పోయి చూస్తే ఎక్కడ కూడా అవి మంచి పుస్తకాలు ఎక్కడ ఎడిషన్స్ దొరకట్లేదు సార్. అవి కిండిల్ ఎడిషన్స్ దొరకట్లేదు. అది మీరేమన్నా మీ పుస్తకాల గురించి ఏమన్నా? వాళ్ళు కిండిల్ వాళ్ళు కొన్ని పెడతామని ఆ మధ్యలో పెట్టారండి, కొంత పాపం ట్రై చేశారు మన వాళ్ళు ఎవరో, కానీ అంత సక్సెస్ కాలే. ఈ తర్వాత ఈ బుక్స్ కూడా పెడతాం అనుకుని ప్రయత్నం చేశారు. అది అంత పెద్దగా
జరగలేదు. ప్రయత్నం అయితే జరిగింది కానీ ఎందుకో తెలుగులో కుదరలేదు. అది మిగిలిన భాషలో ఎంతవరకు జరిగిందో తెలియదు నాకు. తర్వాత ఇంగ్లీష్ లో కూడా చాలా మంది కిండిల్లో చదువుతా ఉన్నారు. కిండిల్లో చదవడం కొంచెం సౌలభ్యమేనని కూడా చెప్పారు నాకు ఒక 2 మిత్రులు. దాంట్లో నోట్స్ తీసుకునేవచ్చు, పక్కనే నోట్ చేసుకోవచ్చు, అవన్నీ ఉంటాయి ఫెసిలిటీస్ అనేసి. పైగా లైటింగ్ కూడా పుస్తకం చదివేదానికంటే ఒకప్పుడు కిండిల్లో చదవడం సులభం అని కూడా. పుస్తకం బరువు కూడా ఉంటుంది, పెద్ద పుస్తకాలు. దీనిలో అయితే అది ఉండదని కూడా అన్నారు. ఎందుకు అది మన దాకా రాలే. సార్, మీ కథలో ముగింపులు అంత బలంగా ఉంటాయి. మీరు కాన్షియస్ గా చేసినట్టువా లేకపోతే ఫ్లోలో వచ్చినట్టువా సార్? అంత బలంగా ఎట్లా ముగింపు? చాలా మదనం తర్వాత వస్తుందా లేకపోతే న్యాచురల్ గా వచ్చేస్తుందా? ఏమండి అసలు అంటే అది అట్లా ముగిస్తే బాగుంటుంది, ముగియడం బాగుంటుంది అనేసి కథ. ఇంకొక పద్ధతిలో చెప్పాలంటే, కథ రాయడం ప్రారంభించిన తర్వాత కథలో రచయిత దాని ముగింపు వాడికి సూచిస్తూ ఉండేవాడు లాగా ఉంటాడు తప్పితే పెద్దగా కలగజేసుకోవడం అనుకుంటా నేను. కథ వెలుగుతుంది, దాని పాటికి వెళ్తుంది. వాడి పని విచిత్రంగా ఉంటుంది. వాడు దాన్ని కథని మార్గనిర్దేశనం చేస్తూ ముందుకు నడపాలి. అదే సమయంలో దాన్ని సహజంగానే ఎదగనివ్వాలి. ఇట్లా ఎదుగుతా ఉన్నటువంటి, ఇట్లా జరుగుతూ ఉండే ఈ ఎవల్యూషనరీ ప్రాసెస్ లో అది ఎక్కడ ముగిస్తే బాగుంటుంది అక్కడ ముగించేయాలి. అప్పుడే అది స్ట్రైకింగ్ గా ఉంటుంది. అసలు ముగించిన తర్వాత ఎట్లా ఉండాలంటే అక్కడి నుంచి కొంత మళ్ళీ ఆలోచించడానికి అదొక ప్లాట్ఫామ్ తయారు చేయాలి. దాన్ని మన వాళ్ళు అది చేస్తే బాగుంటుంది అనేసి. అది మీ ప్రతి కథలో కనబడుతుంది. అంటే కథ అక్కడితో ఎంటర్టైన్ అయిపోయి శుభంగా పడిన తర్వాత మర్చిపోయేటట్టుగా ఉండదు. అంటే అది మనతో పాటు ప్రయాణం చేస్తుంది కొన్ని రోజులు, అది చాలా రోజులు కూడా, కొన్ని పర్మనెంట్ ఎఫెక్ట్ కూడా ఉండొచ్చు. ఇప్పుడు మీరే అన్నారు కదా, ఇప్పుడు మరి అది దానికున్న ఇబ్బంది ఉంది, దానికున్న సౌలభ్యం ఉందండి. బాగా చదువుకొని కథ అంటే ఇష్టపడి కథ చదువుకోవడంలో ఈ ఉన్నటువంటి ఈ ఆనందాన్ని పొందుతూ సమాజాన్ని అర్థం చేసుకుంటున్నాను అనేటువంటి స్పృహతో ఉండేటువంటి పాఠకుడికి అది బానే ఉంటది. కొంతమందికి అది ఇబ్బందిగా ఉంటుంది. ఏం చెప్పాడు ఇది, మళ్ళీ ఇట్లాగే ఉంది అని చెప్పి కూడా ఇబ్బందిగా ఉంటుంది చదవడానికి కూడా. అది పాఠకుడి యొక్క పరిణితిని బట్టి ఉంటది ఆ కథ. అదొకటి. తర్వాత మంచి కథ అనేది అందరు పాఠకుల దగ్గర చదివింపజేయాలి. ఎవడికి తగినట్టుగా వాడికి అది అర్థం కావాలి, అది చూసుకోవాలి, అది గమనించుకోవాలి రచయిత. ఈ మధ్య మీ కథ కూడా ఉంది, దాంట్లో 4 కాళ్ల మంటపం ఉంది. కథకులు కథా నేపథ్యం అని ఒక పుస్తకం చదవడం జరిగింది. దాంట్లో నాకు నచ్చింది ఏంటంటే, ఇప్పుడు కొన్ని కథలు చదివినప్పుడు, అంటే ఇప్పుడు మాలాంటి సగటు పాఠకుడికి దాంట్లో విషయం అర్థం కానట్టుగా ఎందుకు ఈ కథ ఉంది అని అనిపించినా కూడా ఆ కథా నేపథ్యం గనక సమీక్ష గనక ఎవరన్నా చేస్తే, ఇప్పుడు అది మామూలు కథలకే కాదు, మహాభారతంలో కానీ రామాయణంలో కానీ కొన్ని సంఘటనలు వివరించి చెప్పినప్పుడు అబ్బా ఎంత గొప్పగా రాశాడంటే, ప్యూర్లీ ఫ్రమ్ లిటరరీ పర్స్పెక్టివ్, భక్తి అవి ఎలా ఉన్నా కూడా ఎంత గొప్పగా రచయిత రాశాడనే అనుభూతి ఆ సమీక్షను చదివిన తర్వాత వచ్చి రెండోసారి మనల్ని చదివింపజేస్తుంది సార్. అలాంటి కథల మీద సమీక్ష అనేది వచ్చే పుస్తకాలు కానీ అట్లాంటి ఇది కానీ ఉంటే అది బాగుంటుందని అనిపిస్తుంది. కొన్ని కథలు అర్థం కావచ్చు చదివితే మాకు. అది బాగా చేశారు ఆ పని, కథా నేపథ్యము చాలా బాగా చేశారు. మంచి పుస్తకం. అన్నిటి కథలకు చేయడం కష్టం, కానీ ఈ పని మంచి పాఠకుడు చేస్తాడండి తప్పనిసరిగా. వాడికి ఇప్పుడు ఒక రచన బాగా నచ్చిన తర్వాత అక్కడికి ఆగిపోదు. తర్వాత మోస్ట్ ఫ్యాసినేటింగ్ క్యారెక్టర్ ఇన్ ఎ నావెల్ ఈజ్, నేను పాఠకుడిగా చెప్పేది ఏంటంటే రచయితే. చార్లెస్ డికెన్స్ నవల్ చదివిన తర్వాత చార్లెస్ డికెన్స్ గురించి తెలుసుకోవాలని చాలా కుతూహలం పుడుతుంది. అతని జీవితం ఏంది, ఆ కాలం ఏంది, ఇవన్నీ చదువుకుంటాం మనము. ఇది ఇట్లా విస్తృతంగా ఉంటుంది. ఆ వాతావరణం ఏంటి అవన్నీ తెలుసుకోవాలనే కోరిక ఉంటుంది మనకి. కానీ అన్నిటికీ చేయడం సాధ్యం కాదు, ప్రాక్టికల్ గా కష్టం. వాళ్ళకి అంత కష్టపడితే పని చేశారు. తర్వాత ప్రసిద్ధమైన వాటి కోసం బాగా ప్రాచుర్యం వచ్చిన పుస్తకాలకి వాటికి ఇలాంటి నేపథ్యపు
అధ్యయనాలు జరుగుతాయి తప్పనిసరిగా. సార్ ఇప్పుడు కన్యాశుల్కం వచ్చింది అనుకోండి, కన్యాశుల్కం చదివిన తర్వాత మనం ఆగిపోం కదా, గురజాడ గురించి తెలుసుకుంటాము, అవును సార్. గురజాడ రాసిన లేఖలు చదువుతాము, ఇవన్నీ చదువుతాం కదా, అవన్నీ ఉంటాయి తప్పనిసరిగా. ఈ కుతూహలం ఎప్పుడు ఉంటది. అందువల్లనే సాహిత్యానికి దాన్ని ఏమంటారు, ఆ వెలుగు ఉంది. అవును సార్. అవును సార్. అంతర్జాతీయ స్థాయికి వెళ్ళే అంత నవలలు, పుస్తకాలు మన సాహిత్యంలో కూడా చాలా ఉన్నాయి. అంటే ఇప్పుడు ఇది ఇంగ్లీష్ లో చదివిన, నేను బైలింగ్వల్, తమిళ్లో చదివిన, ఏ చదివినా మనవి దేనికి తగ్గవు. కానీ మనకెందుకు సార్ అంత ప్రాశస్త్యం రాలేదు? అది ఆ ప్రశ్న అది మనకేనే కాదండి, అది 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 ఇప్పుడు భారతీయులకే తక్కువ వచ్చింది ఆ మాటకు వస్తే. ఆ తర్వాత ఇంగ్లీష్ లో రాయడం వల్ల సౌలభ్యం ఉంది, కానీ కేవలం ఇంగ్లీష్ లో రాయడం వల్లనే కాదు కొంతమందికి ఎక్కువ ప్రాచుర్యం వస్తుంది. అది రిలేటివ్ థింగ్, అది సాపేక్షంగా చూడడం. ఇప్పుడు శరత్ చంద్ర చటర్జీ ఉన్నాడు, శరత్ బాబు నవలలు అన్ని తెలుగులోకి వచ్చినాయి, అన్ని భాషల్లోకి వచ్చాయి తెలుగులో. కానీ సక్రమంగా చదవకపోవటం వల్ల శరత్ ని ఏ స్థాయిలో ఉంచాలో ఆ స్థాయిలో ఉంచలేదు అసలు ఇప్పటికి కూడా. నేను బాగా శరత్ చదువుకున్నా, నేను బాగా ఇష్టం నాకు. అట్లాగే నాకు టాల్స్టాయ్ కూడా ఇష్టం, బాగా చదివాను. రష్యన్స్, బెంగాలియన్స్ బాగా ఇష్టం నాకు రైటర్స్ లో. వాళ్ళ ఇద్దరు అదేందో సంథింగ్ ఈజ్ దేర్ ఇన్ దర్ రేస్, రష్యన్స్ లో గానీ బెంగాల్లో అని ఉంది బయట ఉందండి. అదే చెప్పాను కదా, సంథింగ్ ఏదో వైటాలిటీ ఉంది వాళ్ళలో. అది నాకు భలే ఇష్టం వాళ్ళిద్దరు. బెంగాలియన్స్ అని అన్నానంటే కారణం ఏంటంటే శరత్ బాబే, మనం చదివినంత శరత్. అట్లాగే రష్యన్స్ అన్నప్పుడు మనం ఏమంటాం, టాల్స్టాయ్, డాస్టోవ్స్కీ ఎక్కువగా. ఆ తర్వాతనే చెకోవ్. ఎందుకో నాకు అంత ఆ స్థాయి కనిపించదు, ఎందుకో చాలా మందికి ఇష్టమే, కానీ మంచి కథకుడే ఆయన. కానీ డాస్టోవ్స్కీ అండ్ టాల్స్టాయ్ వాళ్ళ పారపాటు వాళ్ళు చాలా. ఇప్పుడు ప్రపంచ సాహిత్యంలోనే చాలా పెద్ద నవలా సాహిత్యంలో 2 ఎవరెస్ట్ శిఖరాలు ఉన్నాయని నాకు నమ్మకం. ఒకటి వచ్చి అన్నా కెర్నానా అయితే, ఇంకోటి శ్రీకాంత్ అని. కానీ శ్రీకాంత్ కి ఎందుకు అన్నా కెర్నానాకు వచ్చినంత పేరు ప్రఖ్యాతులు రాలేదు? పెట్టిన పెడెస్టల్ లో మనం ఎందుకు శరత్ ఇంకా పెట్టలేకుండా ఉన్నామంటే, మనకి సరైన అధ్యయనాలు లేవు, మనకి ప్రపంచ సాహిత్యంలో ఉన్నంతగా సరైన అనువాదాలు లేవు. ఈ 2 ముఖ్యమైనవి. ఇప్పుడు టాల్స్టాయ్ తాను బతికి ఉండంగానే మొత్తము యూరోపియన్ సాహిత్యాన్నంతా ప్రభావితం చేసినాడు. ఆయన బతుకున్నాడు, ఆయన ఒకవైపు రాస్తూ ఉండంగానే ఆయన నవలల్ని వెంటనే, ఆమె కాన్స్టెంట్ గార్నెట్ అని ఒక ఆవిడ ఉండేది, ఆవిడ వెంటనే అనువాదం చేసేసేది ఇంగ్లీష్ లోకి. అందరూ చదివేశారు దాన్ని. అందరూ టాల్స్టాయ్ ఇన్ఫ్లుయెన్స్ లో పడ్డవాళ్లే. శరత్ ని మనము తెలుగులోకి అనువాదం చేసుకున్నాము, అన్ని భారతీయ భాషల్లోకి వచ్చింది కానీ ఇంగ్లీష్ లోకి చేయలే, అదొక ఇబ్బంది. తర్వాత సరైనటువంటి వ్యాఖ్యానాలు కూడా లేవు మనకి తెలుగులో, ఈ భారతదేశంలో. ఇప్పుడు రవీంద్రనాథ్ ఠాగూర్ ని కూడా మనం సరిగ్గా ప్రజెంట్ చేయాలి ఇప్పటికి కూడా ప్రపంచానికి. రచయితగా ఎట్లా ప్రజెంట్ చేయాలో ఆ రకంగా ప్రజెంట్ చేయాలి. ఆయన మహాకవి, విశ్వకవి అని అండేస్తాము, ఒక పూలమాల వేసేస్తామే, కానీ ఆయన్ని సక్రమంగా ప్రజెంట్ చేయలే. వాళ్ళకే మనకి భారతదేశంలో మనదంతా వ్యాఖ్యానమైనటువంటి పద్ధతి, విమర్శ పద్ధతి కాదు. మనం వ్యాఖ్యానిస్తామే తప్పితే, పొగుడుతాం తప్పితే విమర్శించాం మనం. ఆ ప్రాబ్లం ఉంది. అందువల్ల అదొకటి పెద్ద లోపము. అంటే అధ్యయనం సరిగ్గా జరగలేదంటారా వీళ్ళ మీద? అధ్యయనం కూడా, ఇప్పుడు అధ్యయనం లేదండి మనకి, అధ్యయనం అబ్సల్యూట్ గా లేదు మనకి. ఎందుకు లేదంటే, నేను ఇంగ్లీషు పాఠాలు చెప్పాను కదా, ఇంగ్లీష్ లో అది ఉంది. ఇప్పుడు ఠాగూర్ సమకాలీకుడైన రచయితల పుస్తకాల మీద, ఇప్పుడు ఓల్డ్ మ్యాన్ అండ్ ది సీ మీద పుస్తకాలు వచ్చాయి, 20th century ఇంటర్ప్రిటేషన్స్ అని చెప్పి వాళ్ళు బుక్స్ వేసేస్తారు. ఒకే పుస్తకం మీద భిన్న పార్ట్స్ వాళ్ళ నుంచి దాన్ని అధ్యయనం చేసి పెద్దవాళ్ళందరూ వ్యాసాలు రాస్తారు. అధ్యయనం బాగుంటుంది అధ్యయనం.
మన అధ్యయనాలలో మనం పొగడ్డమో తెగడ్డమో రెండే పద్ధతులు ఉంటాయి మన విమర్శలో. అందువల్ల వాళ్ళని ఏ పద్ధతిలో ప్రజెంట్ చేయాలో ప్రజెంట్ చేయగలిగిన విమర్శకులు లేరు మనకి. టాల్స్టాయ్ అంత గొప్ప రచయితగా ఎందుకు అంటున్నారా అంటే ఆయనకు గొప్ప వ్యాఖ్యానాలు పుట్టాయి, ఆయన గొప్ప మంచి విమర్శలు పుట్టినాయి. టచ్ స్టోన్ మెథడ్ అంటారు, అట్లా చేశారు. మనకు అవి లేవు, అది ఇబ్బంది మనకి. సార్ ఇన్ని కథలు, ఇన్ని పాత్రలు, ఇన్ని సిచ్యువేషన్స్, వీటన్ని మధ్యలో మీకు ఏదన్నా, మీకు ఒక కథ నేను ఈ కథని రాయకుండా ఉంటుంటే బాగుండేది, లేకపోతే ఇలా రాయకుండా ఉంటుంటే బాగుండేది అని ఏమన్నా కనిపించిన కథ? ఏం లేదండి, నాకు ఎప్పుడు అట్లా ఆలోచించలేదు, ఎప్పుడు రిగ్రెట్స్ లేవు. ఇది రాయకుండా ఉంటే బాగుండేది అని రిగ్రెట్స్ లేవు. బహుశా నేను చాలా చెప్పాను కదా, కొంచెం కొన్ని తప్పించుకోవడానికి, కొన్ని చెప్పకుండా ఉండడానికి ఎప్పుడూ ఉంటుంది. అది కొంచెం నన్ను ఏమంటారు, మరీ ఆటోబయోగ్రఫికల్ గా బయటపడకుండా బయటపడడం ఇష్టం ఉండదు. అది నాకు ఎందుకో ఆ ఫీల్ ఒకటి ఉంది. కాబట్టి ఆ భయం వల్ల నేను కొన్ని విషయాలు ఉపసంహరించేసే ఉంటాను. కాబట్టి రాసేసిన తర్వాత రిగ్రెట్స్ ఎట్లా ఏమి అనిపించలే. మీ ఆలోచన ధోరణి అంటే, మీరు నాకు బెంగాలీలన్నా లేకపోతే సోవియట్ వాళ్ళన్నా రష్యన్లన్నా వాళ్ళ రచయితలన్నా నాకు కొద్దిగా అభిమానము, వాళ్ళు నన్ను ప్రభావితం చేస్తున్నాయి అన్నట్టుగా మాట్లాడుతున్నారు. మీకు సోషలిజము, మార్క్సిజం అంటే ఇష్టమా, లేకపోతే మీరు ఆ రకమైన భావజాలంతో సమాజానికి ఏమన్నా చేయాలనుకోని అలా ఏమన్నా ఉంటుందా? లేకపోతే నేను ఎక్కడో చదివాను, మీకు ప్రజాస్వామ్యం మంది కాదు అన్నట్టు కూడా మీకు అభిప్రాయం ఉన్నట్టు చదివాను నేను. సో మీ స్టాండ్ ఎలా ఉంటుంది సార్? ఈ పొలిటికల్ స్టాండ్ అంటే రైటర్ గా ఉండేటువంటి అభిప్రాయమేనండి. నేను పూర్తిగా రాజకీయ ధోరణిలోకి వెళ్ళే అవకాశం లేదు, అది లేదు. లేదంటే మానవ జాతి ప్రయాణంలో బాగా మనం కోరుకునేది ఏంటి, అందరికీ సమానమైన అవకాశాలు ఉండడం, మనుషులందరూ ఒకడే అందరికీ ఒకే రకమైనటువంటి సంతోష సుఖాలు ఉండడం, అందరికీ అనే అవకాశాలు ఉండడం అనేది మనం కోరుకునేటువంటి ప్రపంచం. దీనికి మనకు రకరకాల మార్గాలు ఉన్నాయి. మనకి ప్రజాస్వామ్యం ఒకవైపు, కింగ్షిప్ ఒకవైపు కమ్యూనిజం ఒకవైపు, ఇట్లా అన్ని జరిగినాయి. ఇందులో కమ్యూనిజం తో జరిగినటువంటి ప్రయోగాలు దేశాల్లో విఫలం కూడా జరిగింది చాలా చోట్ల. కానీ కమ్యూనిస్టులు అనుకునే వాళ్ళ వల్ల జరిగినటువంటి పలాయనం తప్పితే మార్క్స్ చాలా గొప్ప రొమాంటిక్ గా కనబడతాడు నాకు. ఆయన స్టేట్లెస్ స్టేట్ గురించి ఆలోచిస్తాడు కదా పాపము. అప్పుడు అక్కడైతే ఎవరికి వాడు తన పని వాడు చేసుకుంటాడని, పైన ఫోర్స్ చేసే వాళ్ళు ఎవరు ఉండరని ఆయన పాపం ఊహిస్తాడు. పాపం ఆయన ఊహించే స్థాయికి మనుషులు వెళ్ళలేదు. తర్వాత ఆ ప్రయాణంలోనే ఆ స్టేట్లెస్ స్టేట్కి వెళ్ళే మార్గంలోనే చాలా గొడవలు వచ్చి రకరకాల మార్పులు వచ్చేసి అది పూర్తిగా విఫలమైపోయింది. అసలు గమ్యం ఏదో అనుకుంటున్నామో దానికి వెళ్ళక ముందే వేరే దారులన్నీ పట్టిపోయి అది చాలా విపరీతమైన పరిణామాలు వచ్చేసేసినాయి మొత్తంగా. కానీ యాజ్ ఏ పొలిటికల్ ఫిలాసఫీ, మనిషి క్షేమం కోసం, మనిషి కోసం ఆలోచించిన పొలిటికల్ ఫిలాసఫీస్ అన్నిట్లోనూ మార్క్సిజమే గొప్పదని నమ్మకం నాకు. కానీ అది ఫుల్ ప్రూఫ్ కాదు. దేర్ ఆర్ సమ్ వీక్నెసెస్ ఇన్ ఇట్. కొన్ని తప్పులు కాదు, కొన్ని వాళ్ళు గమనించలేదు. నాకు కనిపించింది ఏంటంటే, మొదట వాళ్ళు మతం అనే దానికి ఇంపార్టెన్స్ ఇవ్వలేదు. మతం అనేది మంచిది కాదు, కానీ మనిషి అనేవాడు మతం లేకుండా బతకలేడు. అది తప్పదు వాడికి. కానీ మనిషికి హ్యూమనిజం, మానవత్వం బేస్ గా ఒక గొప్ప మతాన్ని తయారు చేసుకోవాల్సిన అవసరం ఉంది. ఆ పని మన వాళ్ళే చేశారు. మనకు కూడా మన దేశంలోని బుద్ధుడు కొంత మొదలెట్టినాడు, తర్వాత అక్బర్ చేసినాడు, ఆ తర్వాత జిడ్డు కృష్ణమూర్తి చేసినాడు, ఆ తర్వాత రవీంద్రనాథ్ ఠాగూర్ చేసినాడు. అది కూడా మన వాళ్ళే చేసింది, భారతీయులే. కానీ మనము అది పట్టించుకోలేదు. అదొకటి చాలా పెద్ద లోపం కమ్యూనిజంలో. తర్వాత పాపం మార్క్స్ హ్యూమన్ సైకీని సక్రమంగా అర్థం చేసుకోలేదేమో అనిపిస్తుంది నాకు.
అందువల్లనే ఈ గొడవలన్నీ. ఎప్పుడు వాళ్ళు ఒక గవర్నమెంట్ వచ్చేసిన తర్వాత గవర్నమెంట్ లో ఉన్న వాళ్ళకంతా స్పెషల్ అధికారాలు వచ్చేస్తాయి. అక్కడ కూడా 2 రేసెస్, పాలితులు పాలకులు అనే 2 భాగాలు వచ్చేసేసి అక్కడ అయింది. బట్ ఇన్స్పైట్ ఆఫ్ ఆల్ దీస్ థింగ్స్ వచ్చిన ఫిలాసఫీస్ లో ఇది బెస్ట్ ఫిలాసఫీ. అందులో మంచితనము, మంచి మంచి విషయాలు ఉన్నాయి, కొన్ని అయినా దాంట్లో ఆచరించాల్సినటువంటి విషయాలు ఉన్నాయి. కాబట్టి ఇది కూడా మన 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 నమ్మకాలు కూడా కాలంతో పాటు మారుతూ ఉంటాయి. కాబట్టి ప్రత్యేకించి ఒక సిద్ధాంతాన్ని స్క్రిప్చర్ లాగా పట్టుకొని ఇదే అల్టిమేట్ అనుకొని వెళ్తే ప్రయాణం సాగదు. కాలానుగుణంగా మారుతూ ఉండాలి మనిషి. చివరిగా 2 ప్రశ్నలు సార్. ఒకటి వచ్చి, మీరు ఇప్పుడు ఫర్దర్ గా చేస్తున్న రచనలు మీ నుంచి ఇమీడియట్ ఫ్యూచర్ లో మేము ఏం ఎక్స్పెక్ట్ చేయొచ్చు, అవి ఏ అంశాల మీద రాస్తున్నారు అనేది. రెండవ ప్రశ్న, అంటే దీనికి పూర్తిగా సంబంధం లేని ప్రశ్న, అదేంటంటే ఇప్పుడు మిమ్మల్ని దగ్గరగా ఈరోజు మీ గురించి చాలా తెలుసుకోదగిన విషయాలు, మీ జీవితం గురించి, మీ రచనలు మీ జీవితం ఎట్లా ప్రభావితం చేసింది, ఇవంతా మేము విన్నాం సార్. సో ఇప్పుడు మీరంటే ఒక సాహితీ ప్రపంచంలో ఉండి మీరు రచనలు మొదలుపెట్టి వాళ్ళ నుంచి ఇన్స్పైర్ అయ్యి మీరు చదువుకొని ఇవన్నీ రాసుకొచ్చారు. అసలు ఈ రచన చేయటం అనేది ఒక స్కిల్ డెవలప్మెంట్ మాదిరి లేని వాళ్ళకి చేయొచ్చా, లేదంటే సర్టన్ బేసిక్ క్వాలిఫికేషన్స్, అర్హతలు ఏమైనా ఉండాలని మీరు అనుకుంటారా? ముందు చివరి ప్రశ్నగా చెప్తాం. అదేం లేదండి. రాయడం కూడా క్రాఫ్ట్స్మెన్షిప్. మేము పాఠం చెప్పేటప్పుడే చెబుతాం. బేసిక్ ఇన్స్టింక్ట్ అనేది మనుషుల్లో అందరికీ ఉంటుంది. సృజన అనేది మానవుడికి ఉండేటువంటి సహజమైన గుణం. తల్లిదండ్రుల నుంచి చూసి పిల్లలు నేర్చుకున్నట్టుగా వచ్చేది. తర్వాత అనుకరణ, సృజన, వీటిలో నుంచే పుట్టిందే సాహిత్యం కూడా. దానికి కూడా క్రాఫ్ట్స్మెన్షిప్ అనే మాటలోనే అది క్రాఫ్ట్ అనే మాట ఉంది. ఎంతకాలం ఎంత అధ్యయనం చేస్తాము, ఎంత సాధన చేస్తాము అనే దాని పట్ల మనము సాహిత్యం అనేది బేసిక్ గా రచయిత పాయింట్ ఆఫ్ వ్యూలో చెప్పాలంటే వాడి జీవితాన్ని షేప్ చేసేటువంటి పని. ముందు వాడు షేప్ కావాలి. వాడు ముందు మనిషిగా తయారైతే వాడు తర్వాత ప్రపంచానికి ఏమైనా చెప్పవచ్చు. సాహిత్యం ముందుగా ప్రపంచాన్ని మారుస్తుందో లేదో తెలియదు కానీ రచయితను మారుస్తుంది. దాన్ని మార్చేదానిగా దాన్ని తీసుకుంటేనే దాని బలం ఏమిటో మనకు అర్థమవుతుంది. అది ఒక జీవితకాలపు సాధన జరుగుతూ ఉంటుంది. అది తర్వాత నేను ఒక జూలై వరకు నేను ఒక నవల రాసేసాను. అది అయిపోయింది. అది ఇంకా ఒక 2 నెలల్లో వస్తుంది. అది క్లాసికల్ మ్యూజిక్ మీద ఒకటి రాశారు. అదే మ్యూజిక్ సంబంధించింది. అది కూడా ఒక రకమైన అన్వేషణ లాగా ఉండింది. హాయిగా ఉంది అది రాయటం. నాకైతే మొదటిసారి కొంచెం స్వేచ్ఛగా రాసినట్టు అనిపించింది. ఉద్యోగము ఇవన్నీ గొడవలు లేవు కదా, టైం బౌండ్ కాకుండా. అంటే అది పూర్తిగా కొత్త, మీకు పరిచయం లేని ఇది కదా సార్ మీ జీవితంలో ఇప్పటిదాకా. దాని గురించి మీరు విస్తృతంగా చదవడం గానీ ఎవరినైనా కలవడం గానీ జరిగింది? చాలా విషయాలు ఎందుకో అట్లా వస్తాయండి మనకు తెలియకుండా దగ్గరికి. అవి తెలియదు, వాటిని మనం చేసుకుంటాం తర్వాత. చాలా సింపుల్ గా ఉంది సార్ మీరు చెప్పింది. సంగీతం అనేది వినడం చాలా ఇష్టమైన పని నాకు. చిన్నప్పటి నుంచి ఎక్కడో కర్ణాటక సంగీతం అంటే ఇష్టం ఉంది. చాలా కచేరీలకు వెళ్ళాను నేను. తిరుపతిలో కూడా మాకు త్యాగరాజ ఉత్సవాలు జరుగుతాయి. కొన్నిటికైనా వెళ్ళి వినడం అలవాటు ఉంది. తర్వాత ఈ మధ్య కాలంలో సంగీతకారుల ఆటోబయోగ్రఫీస్ కొన్ని వచ్చాయి. బయోగ్రఫీస్ అండ్ ఆటోబయోగ్రఫీస్, ఆత్మకథలు, జీవిత కథలు, అవన్నీ చదువుతా ఉన్నాను. ఇదేదో చదువుతా ఉన్నప్పుడు ఏదో పుస్తకంలో నాకు కొంచెం ఇదేదో ఈ విషయం గురించి కొంత తెలుసుకోవాల్సింది కదా అని అనిపించింది. అది అసలు ప్రారంభించినప్పుడు ఎప్పుడు కానీ అట్లాగే ప్రారంభమవుతుంది నవల. అది ఏదో చిన్న బీజ రూపంలోనే ప్రారంభమైంది అలాంటి అన్వేషణలోంచి. ఆ తర్వాత అదో నిజంగానే పెద్ద వృక్షం అయిపోయింది. అది చాలా పెద్దదయింది. కథలు ఏమి ఇమీడియట్ గా కథా సంకలనాలు కానీ కథలు కానీ చేయాల్సి, అంటే రాసిన వాటిని సంకలనాలు చేయాల్సి ఉన్నాయి. ఈ కరోనా లేకుంటే ఇంకో 2 వాల్యూమ్స్ పెద్దవి రావాల్సి ఉన్నాయి. ఇప్పుడు ఈ 4 కాళ్ళ మండపంలో వచ్చిన కథలు కాకుండా కొన్ని 2 భిన్నమైనటువంటి సంకలనాలు 2 రావాల్సి ఉన్నాయి. పెద్దవే అవి కూడా. దాంట్లో 20 కథలు, దాదాపు 20 కథలతో పెద్ద సంకలనాలు 2 రావాలి సార్. అంటే కథా సంకలనంలో అనిపించేది ఏంటంటే సార్, ఒకే రచయిత చదివితే ఓవర్ ది ఇయర్స్ ట్రాన్స్ఫర్మేషన్ ఎలా వచ్చింది కథల్లో గానీ వస్తువుల్లో గానీ విస్తృతంగా ఒకే రచయిత గురించి తెలుసుకోవడానికి బాగుంటుంది సార్. అంటే రకరకాలైన బెస్ట్ కథలు అని కూడా వస్తుంటాయి కదా.
ఈ సంవత్సరంలో వచ్చినవను 20 ఏళ్ల క్రితం వచ్చినవంటే కూడా ఒకే రచయిత గురించి తెలుసుకోవడానికి బాగా ఉపయోగపడుతుంది సార్. అది అర్థం చేసుకోవడానికి రచయితని. మీకే కాదు, అసలు నాకే ఆ పుస్తకాలన్నీ, ఆ కథలన్నీ మళ్ళీ తీసి ఫీడింగ్ చేస్తున్నప్పుడు చదువుతూ ఉంటే నాకే అర్థమైంది ఈ ప్రయాణం ఎట్లా సాగింది, ఎక్కడ ప్రారంభమైంది, ఎన్ని మలుపులు తిరిగింది, ఎట్లా ఉంది అనే విషయం నాకే చిత్రంగా కనపడింది. అంటే ఇది ఈ పుస్తకానికి సంబంధించి 4 కాళ్ల మంటపంలో ఇంకో ఇంట్రెస్టింగ్ విషయం ఏంటంటే, అంటే మీ గురించి తెలుసుకున్న తర్వాత ఈ పుస్తకం చూస్తే మీ జీవితం ఎట్లా అయితే గ్రామీణ వాతావరణం నుంచి పట్టణ వాతావరణము, అట్లానే వేరే వేరే ఊళ్ళు వెళ్ళడము, కిరణ్ నాగర్కర్ గురించి కూడా మీరు ఒక స్టోరీ రాశారు. అవన్నీ ఆ సంఘటనలన్నీ కూడా అదే సీక్వెన్స్ లో ఈ పుస్తకంలో ఉన్నాయి సార్. అంటే మీ జీవిత ప్రయాణం కూడా ఆ నేపథ్యం ఏందనేది ఈ పుస్తకం చదివితే కథల్లో అర్థమయ్యేటట్టుగా, అంటే చివరిలో వైష్ణవదేవి యాత్రకు వెళ్ళడం గురించి స్టోరీ కానీ. అవునవును, ఇప్పుడు అది కాలానుగుణంగా పెట్టాము కదా పుస్తకంలో. మొదటి నుంచి తప్పనిసరిగా మన జీవితానికి సాహిత్యము ఉపనది లాగా వస్తుందండి, తోడు కలిసి ప్రయాణం చేయడమే కదా. మీ కథల్లో మామూలుగా ఏదైతే సహజత్వం ఉంటుంది అని అందరు అంటారో ఈ పుస్తకం చదివితే అర్థమవుతుంది సార్. అంటే అంటే ఆ పరిణామ క్రమం ఎట్టొచ్చింది, ఏ ఊరు ఏ నేపథ్యం నుంచి ఎట్టొచ్చింది, అదే మాదిరి మీ జీవితంలో ఎట్టయితే జరిగిందో ఇప్పుడు నాకు అర్థమవుతుంది. దీంట్లో కథలు కూడా అదే మాదిరి అదే సీక్వెన్స్ లో ఈ 31 ఏళ్లలో 31 కథలు ఎలా రావటం అనేది అది చాలా బాగుంది సార్. తప్పనిసరి నిజంగా జరిగింది, అది అట్లాగే జరిగింది. ఇప్పుడు ఈ ఇంటర్వ్యూ మా ఫాదర్ మదర్ కూడా కూర్చొని వింటున్నారు సార్. మా ఫాదర్ ప్రశ్న అడగాలట. మా ఫాదర్ పేరు నారాయణరావు గారు, పరిచయం చేస్తాను. నమస్కారం అండి. నమస్తే. నా పేరు నారాయణరావు. నమస్తే సార్. అనిల్ కుమార్ నాకు ఒక కథ చెప్పాడు, మీరు రాసిన గద్దలు అని. 1965లో ఇంజనీరింగ్ అనంతపురం ఇంజనీరింగ్ కాలేజ్ నుంచి పాస్ అయ్యాను. 59 నుంచి 65 దాకా మేము ధర్మవరం, పాకాల, మీ దామచర్ల మీద వచ్చేవాళ్ళం. ఆ మీటర్ గేజ్ ట్రైన్ అక్కడక్కడ నీళ్లు పోసుకోవడానికి అక్కడంటే అక్కడ ఆగుతుండేది కూడా. ఒక్కోసారి కూడా వచ్చేవాళ్ళం రైలు పోతుంది. ఈ కథ నిన్న ఉన్నప్పుడు నాకు ఆ దామచరు, ఆ ఊర్లన్నీ లోపల పోసుకోవడం, రైల్లో వేయడం ఇవన్నీ నా కథతో నేను చూశాను. తర్వాత జరిగిన ఇప్పుడైతే ఇంకా భయంకరంగా ఉన్నాయి. అప్పుడే ఇప్పుడు ఇంకా కథలు గతలు ఎక్కువైపోయింది. అవునండి 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 సంతోషం అండి. అవును, నమస్తే సార్. సార్ ఇప్పుడు ఇందాక నేను అన్నట్టుగా ఇప్పుడు రాబోయే ప్రశ్నలు మా ఫాదరే తీసుకెళ్లారు అటు మమ్మల్ని కాకులు గద్దలతో. ఇప్పుడు 2-3 స్టోరీల మీద స్పెసిఫిక్ క్వశ్చన్లు కొన్ని అడగాలనుకున్నాను సార్. ఇప్పుడు మొదటగా కాకులు గద్దల మీద కొన్ని ప్రశ్నలు సార్. సరే, మీరు ఈ కాకులు గద్దలు కథ తీసుకుంటే దాన్ని మనం ఒక 4 అంకాలుగా అనుకోవచ్చు. 4 అంకాల్లో మొదటి అంకము మునుస్వామి ఒక ఫారెస్ట్ గార్డ్, తిరుపాలు అడవిలో మేకలు మేపుకునే ఆయన. 2వ అంకానికి వస్తే సిద్ధయ్య నాయుడు, నాగుల నాయుడు, వీళ్ళిద్దరూ రైతులు, ఉండే రైతులు. 3వ అంకానికి వస్తే యాసిన్ ఒక రైల్వే సబ్ గార్డ్ అనుకుంటే, ప్రభుదాస్ ఒక టికెట్. 4వ అంకానికి వచ్చేటప్పటికి పార్థసారథి ఒక రేంజరు, వరదరాజులు ఒక హోటల్ ప్రొపరైటర్. వీళ్ళ ఈ పాత్రలు వాళ్ళ సంభాషణలు మీరు ఆ పాత్రలోకి వెళ్ళిపోయారు సార్. మీకు అది ఎలా పాసిబుల్? అంటే ప్రతి చిన్న అంశాన్ని కూడా, అంటే ఎగ్జాంపుల్ చెప్పాలంటే మునుస్వామి అనే ఆయన ఫారెస్ట్ గార్డు తిరుపతి లాంటి మేకలు పెట్టుకునే వాళ్ళ దగ్గర తలా ఒక గొర్రె పిల్లని తీసేసుకొని బలవంతంగా లంచం రూపంలో వేరే వాళ్ళకిచ్చి వాళ్ళ మందలో మేపించి వీళ్ళ గొర్రెలు వేరే వాళ్ళ మందలో పెట్టి, వాళ్ళ గొర్రెలు ఈడ మందలో పెట్టి పెంచుకొని తర్వాత వాటిని అమ్మి చేసుకుంటుంటాడు. ఇంకా అంటే ఆ కాన్వర్సేషన్ లో మీకు ఇంకా ఆ పాత్రల్లో ఆ పాత్రల బిహేవియర్ అనేది మీరు వెళ్ళిపోయి మాట్లాడేస్తారు. అది ఎలా సాధ్యం అవుతుంది సార్? వాళ్ళందరూ తెలిసిన వాళ్ళేనండి, అసలు అందరూ తెలిసిన వాళ్ళే. వాళ్ళు అంటే
వాళ్ళని గమనించగానే వాళ్ళందరూ మన వాళ్ళే తెలుస్తూనే ఉంటారు. వాళ్ళ అందులో ఏ పాత్ర కల్పనమైన పూర్తిగా కల్పించిన పాత్ర కాదు. వాళ్ళందరూ మేము ఇప్పుడు ఆయన చెప్పారు కదా, పెద్ద ఆయన వాళ్ళ అనిల్ వాళ్ళ నాన్నగారు ఆ రైలు ప్రయాణాల్లో తిరుగుతూ ఉండేవాళ్ళని. మేము మా ఊరికి దగ్గర తిరుపతి నుంచి 10 కిలోమీటర్ల దూరంలో కొటాల అని ఊరు ఉంటుంది. ఆ ఊరు నుంచి రోజు రైల్లో వచ్చిపోయేవాళ్ళం. ఆ రైల్లో రైలు కంటే మంచి మనుషులు కలుసుకోవడే ప్లేస్ ఏముంటుంది చెప్పండి. అందరూ తెలిసిన వాళ్ళే వాళ్ళంతా. తర్వాత రోజు చూసేవాళ్ళే ఆ పల్లెల్లో ఉండేవాళ్ళు. తర్వాత వీళ్ళందరూ అందరికీ వాళ్ళ వాళ్ళ సమస్యలు వాళ్ళకు ఉన్నాయి. పాపం అందులో ఇప్పుడు మొత్తం అందులో ఎవరు ఆ కథల్లో అసలు కాకులు కొన్ని ఉన్నాయి, గ్రద్దలు కొన్ని ఉన్నాయి. కానీ నిజంగా కాకులు గ్రద్దలు ఇద్దరు శత్రువుల, నిజంగా ఎవరు దుర్మార్గులు అని మనం ఆలోచించాలన్నమాట. దాంట్లో అది ఎవరు శత్రువులు, ఎవరు దాంట్లో దుర్మార్గులు? ఇంతకు వీళ్ళని కాకులుగా గ్రద్దలుగా మార్చే వ్యవస్థ ఏదైతే ఉందో అది దుర్మార్గమే. గాని పాపం అందులో ఎవరు దుర్మార్గులు ఏం లేరు. పాపం ఇప్పుడు వాడు ఆ రేంజరు ఈ పశువుల కాపరి దగ్గర నుంచి ఒక గొర్రె తీసుకెళ్లి ఇంకో దాంట్లో పెట్టి అక్కడి నుంచి ఇక్కడ నుంచో పెట్టి ఈ రెండింటిని అమ్ముకొని డబ్బులు చేసుకుంటాడు. వాడికి కావలసినంత డబ్బులు ఉంటే వాడు ఆ పని చేయడు కదా. వాడికి లేవు. వాడికి కూడా వాడి కష్టం వాడుతుంది, వాడి సంసారం, వాడి బాధ వాడుతుంది. అట్లాగే ఉద్యోగం చేయడం కోసం అని చెప్పేసి టికెట్ లేని వాళ్ళు పట్టుకోవాలి. టికెట్ అందరినీ కొనగలిగే వ్యవస్థ మనకు ఉండాలే గాని టికెట్ లేకుండా పప్పు ఎక్కి మరొక మార్గం లేకుండా తప్పు టికెట్ లేకుండా ప్రయాణం చేసే వాళ్ళు ఎప్పుడు ఉంటారు మనకి కదా. మనకి పాపము ఇప్పుడు టికెట్ కలెక్టర్ అనే ఉద్యోగమే ఒక ఇబ్బందిగా అనిపిస్తుంది మనకి. ఇప్పుడు బాగా డబ్బులుండి వాడు కొనలేకుండా పోయేటటువంటి వాడు ఏమైనా చేయొచ్చు మనం కదా. వాడు ఉద్యోగమే అట్లా ఉంటాయి. ఇప్పుడు మనకి ఇలాంటి ఉద్యోగాలు కొన్ని ఉన్నాయి. కొన్ని ఉద్యోగాలే స్వభావమే అది. ఇప్పుడు దొంగలు పట్టుకోవాలంటే దొంగలు లేకుండా ఉండే సొసైటీ కావాలి కానీ దొంగలు పట్టుకోవడం కోసం మనకు పెద్ద పోలీస్ వ్యవస్థే ఉంటుంది మానవ సమాజంలో. ఇట్లా ఈ వ్యవస్థలోనే ఉంది ఇబ్బంది. వాడు పాపం టీసీగా ఉంటాడు, వాడి ప్రాబ్లమ్స్. ఎవరినైనా ఒకరి దగ్గర నుంచి కొద్దిగా ఎక్కువ డబ్బులు తీసుకెళ్ళి వెళ్తే వాడి ఇంట్లో వాళ్ళ అబ్బాయికి టెక్స్ట్ బుక్స్ కొనిస్తాడు. వాడి జీతం అంతే, వాడి బాధ వాడిది. ఇట్లా ఉంటాయి. ఇట్లా ఇంతకు అక్కడ రేంజర్ వచ్చి పట్టుకుంటాడు కదా, వాడి ఉద్యోగం అది. అడవిలో కొట్టుకొచ్చేసేసి తప్పు అని చెప్పేసి చెప్తున్నాడు కదా, కాబట్టి వాడు పట్టుకుంటా ఉంటాడు. తర్వాత దానికి హోటల్ వాడికి కూడా కొంచెం చీప్ గా వస్తే ఇంకొంచెం లాభం వస్తుంది కదా అని వస్తారు. వీళ్ళందరూ వాడి పరిధుల్లో వాడి స్వార్థం కోసం వాళ్ళు పనిచేస్తా ఉన్న వాళ్ళే వీళ్ళందరూ. ఇట్లా ఇప్పుడు ఇది ఒక ఆటవికమైనటువంటి పరిస్థితి. అడవుల్లో ఉంటాయి ఇట్లాంటి గొడవలు అడవుల్లో, కానీ మనం చూసే సమాజంలో కూడా ఈ గొడవే ఉంది. కాబట్టి ఈ క్రాస్ సెక్షన్ చూసినప్పుడు మనకి ఏమనిపిస్తుంది, ఎవరు కాకులు గ్రద్దలు అని ఆలోచించాలి మనం. దానికంటే ముందు వీళ్ళని ఇట్లా తయారు చేస్తున్నటువంటి వ్యవస్థ మీద మనము కొంచెం దృష్టి పెట్టాలి. దానికి వీళ్ళందరూ ఉపకరిస్తారు. పార్థసారథి చేత మీరు అదే అనిపిస్తారు లాస్ట్ లో, నేను కాకినా గద్దనా అని అనిపించడం రచయిత మాట్లాడినట్టు. వీళ్ళందరూ కాకుల గద్దల ఎవరెవరు ఏదనేది ఎక్కడైనా వాడు బయటపడాలి కదా. వాడు ఎక్కడో చోట వాడి దగ్గర నుంచి వాడి మాట చెప్పాలి కదా. వాడే కదా అంటాడు అనుకుంటాను. వాడు మీది చాలా కష్టమైన పని అండి, యమధర్మరాజు సింహాసనం వెంట్రుకతో వేలాడుతూ ఉంటుందంట, ఆ మాదిరి కదా మీరున్నారని అంటాడు అనుకుంటాను వాడు కదా. మాట అంటాడు. ఇది అంతే. వాడు పాప ఉద్యోగం చేసే వాళ్ళ పరిస్థితి కూడా అదే. అన్ని చోట్ల ఉద్యోగాలు చేసే వాళ్ళ పరిస్థితి అదే. వాడు ఉద్యోగం సిన్సియర్ గా చేయాలంటే ఒక పని చేయాలి. సిన్సియర్ గా ఉద్యోగం చేస్తున్నప్పుడు వాడు ఏం చేస్తున్నాడనే ఆత్మవిమర్శ ఉంటే వాడు చేయలేడు. గొడవ అంతా ఉంది అన్నమాట. ఇది రోజు జరిగే సంఘర్షణ అది. నిజమే సార్. అంటే అందులో చివరిలో ఆ మునియమ్మ ఆమె అంటే ప్రతి దగ్గర ఆమె అలా కనిపించి చాలా సబ్మిసివ్ గా ఉన్నట్టు అనిపిస్తుంది అనమాట. మొదట ఆ మునిస్వామి అడవిలో ఆమెను ఎవరక్కడ బయటికి రా అన్నప్పుడు నేను దండాల ద్వారా నేను అని వస్తుంది.
ఆ తర్వాత రైల్వే స్టేషన్ లో ఈ రైతులు వాళ్ళని మోపులు వేయించుకోకూడదు అని ఏనీకుండా చూడాల్సి వచ్చినప్పుడు ఆ చెట్టు చాటు నుంచి బాగా చెట్టు చాటు నుంచి వచ్చి దండాల ద్వారా అంటుంది. ఆ తర్వాత ట్రైన్ లో ఆ లాబొరేటరీలో కూడా కట్టెల మోపుతో పట్టుబడినప్పుడు కూడా దండాల ద్వారా అంటూ బయటకు వస్తుంది. కానీ చివరికి ఆ పార్థసారథి ఆ రేంజర్ దగ్గరికి వచ్చేటప్పటికి మేము ఇన్ని కష్టాలు పడుతున్నాము, ఇంతమందికి ఇస్తున్నాము, రైట్, అదేదో అందరి తరఫున మేమే మీకు ఇచ్చేస్తాము, లేకపోతే గవర్నమెంట్ వాళ్ళు పట్టుబడి వాటిని చాలా తక్కువకి ఇచ్చేస్తారంట కదా ద్వారా ఆ వేలంలో. ఆ వేలం పాట మేము కట్టేస్తా ఉంటుంది సార్ ఆమె. అంటే ధైర్యంగా ఆ ధైర్యం అప్పుడు బయటపడుతుంది ఆమె. అంటే ఇంకోటి సార్, దీంట్లో ఇంకో పాయింట్ ఏంటంటే ఆమె డెస్పరేషన్ లో ఉంది సార్, పూర్తి డెస్పరేషన్ లో ఉంది. ఉన్నా కూడా నేను డబ్బులు ఇచ్చేస్తాను నన్ను బయటపడేయని కాకుండా మా వాళ్ళందరూ ఇట్టా అనుకుంటున్నారు అని అందరినీ రిప్రజెంట్ చేసి ఒక లీడర్ మాదిరి ముందుకు వస్తుంది. అది చాలా బాగుంది సార్. అది బహుశా అంటే ఆవిడ కార్నర్ అయిపోయిందండి, ఇంకా మాట్లాడడం తప్పితే మరొక మార్గం లేదు. ఇంకా ఆవిడకి అది పాపము. ఇంకా ఆ సమయంలో కూడా మాట్లాడకపోతే ఏమవుతుంది, ఆమె పోతుంది, ఆ రోజు చేసిన శ్రమ అంతా పోతుంది ఆవిడకి. ఆవిడ ఇంకా మరొక మార్గం లేకుండా అప్పుడు ఆవిడ ఒక విస్ఫోటనం అనమాట. ఆవిడ ఇంకా ఆవిడ తెలియకుండా అన్కాన్షియస్ గా ఆవిడ ఎరప్ట్ అయి చెప్పేసిన మాటలు అనమాట. ఆవిడకున్న పరిస్థితి అది. యాక్చువల్ గా మా జిల్లాలో అలాగే ఉంటారు కదా సార్. మన జిల్లాలో ఆడాళ్ళు చాలా బాగా పనిచేస్తారు, వాళ్ళు వాళ్ళే నడుపుతారు, ఏం లేకపోతే ఇడ్లీ అంగడి పెట్టుకొని బతుకుతానంటారు. ఇస్తారు కూడా ఫ్యామిలీస్ ని. అవునండి, రైట్, నిజమే. రైతుగా ఉండే మగవాడు ఏమనుకుంటాడంటే చాలా నేను పోయి వ్యవసాయం చేసేస్తాను అనుకుంటా ఉంటాడు. కానీ వాడి భార్య ఎంత పని చేస్తుంది అసలు, 2-3 కూలీల పని చేస్తుంది, ఇంటి పని చేస్తుంది. కొంతమంది ముసలాళ్ళు అయితే ముసలి వాళ్ళ అమ్మలు ఉంటారు కదా, రైతులు తల్లులు, వాళ్ళు పొలాల్లోనే ఉంటారు అసలు, ఇంటికి రాకుండా. కొంతమంది మనకు మామిడి తోటలు ఉంటాయి మా చిత్తూరు జిల్లాలో, ఆ మామిడి తోటలో పెద్ద చిన్న సపార్ వేసుకొని ఉంటాడు, రాత్రుల్లో కూడా అక్కడే పడుకుంటుంది ఆ ముసలావిడ. అట్లాంటి అంత శ్రద్ధగా పనిచేస్తారు ఆడవాళ్ళు. అంతే సార్. అప్పట్లో మనకి పొలాల్లో పనిచేసే వాళ్ళకి మధ్యాహ్నం భోజనాలు కూడా ఎత్తుకెళ్ళేవాళ్ళం సార్, మరి ఇంట్లోనే ప్రిపేర్ చేసి తీసుకెళ్లేవాళ్ళు. అవును, ఆడవాళ్ళు చేసే పని చాలా పని అండి అది. నిజమే సార్. ఈ అందులో సార్ లాస్ట్ చివరిలో ఆ పార్థసారథి వరదరాజుల మధ్య కాన్వర్జేషన్ లో కూడా ఈ వరదరాజులు అనే ఆయన హోటల్ ప్రొపరేటరు వేలం పాడుకొని వచ్చినా గానీ ఈయన పార్థసారథిని నోరు అంటే తొందరపడి ఏమన్నా, అంటే మీరు కూడా అందరిలాగా కరప్ట్ కాదు కదా, మీరేమి మాకు వాళ్ళ వేలంలో వేరే వాళ్ళు లేకపోయినా నాకు ఇచ్చేయచ్చు కదా అనే మాట తోలడు. అంటే అక్కడ ఏంటంటే ఈయన ప్యూర్లీ హీ గోస్ బై రూల్ అనేది అర్థం అవుతుంది పార్థసారథి గారు. అప్పుడు ఆ చివరిలో కూడా అంటే ఈయనైనా కొంచెం న్యాయం చేయొచ్చు కదా, అంటే చేసేదానికి ట్రై చేయొచ్చు కదా, ఇంత కష్టపడి ఆ మునియమ్మని అంత కష్టపడి తీసుకొచ్చిన, అంటే ఆ ఒక పాజిటివ్ నోట్ రావాలని చాలా ఆశపడినట్టుంది. దానికి కూడా ఇంతే, ఈ ప్రవృత్తి మారదు, ఈయన కూడా అంతేను అన్నట్టు వదిలేశారు. ఇక్కడ మీరు చెప్తుంటే ఇప్పుడే నాకు అనిపిస్తోంది, ఆ పాత్రలో మాత్రమే ఒక రకమైన అంతర్మదనం ప్రారంభమైంది వ్యవస్థ పట్ల. మిగతా వాళ్ళందరితో కాకుండా, మిగతా వాళ్ళందరిలాగా కాకుండా వాళ్ళందరూ వాళ్ళ గురించి ఆలోచిస్తున్నారు. కానీ ఈ అప్పర్ మిడిల్ క్లాస్ ఆఫీసర్లో అంతర్మదనం వచ్చింది. వాడు ఏంటి అమ్మాయి ఏంది, నేనేమన్నా ఈ పని చేస్తున్నానా అనే ప్రశ్న వాడికైతే పుట్టింది, ఇంకెవరికి పుట్టలే. వాడికి పుట్టడం వల్లనే ఆవిడకి మాట్లాడే అవకాశం కూడా వచ్చింది కదా. కథ అట్లా అవసరం అయిందేమో, అట్లా తయారైంది. అదే ఓ రకంగా చూస్తే అంతర్మదనము, అంతఃశోధన రాగలిగేటువంటి వ్యక్తులు కూడా కొందరే ఉంటారు. వీడికి కొంచెం ఆ ఉద్యోగం ఆ వెసులుబాటు ఇచ్చింది, కొంచెం కంఫర్టబుల్ లైఫ్ ఇచ్చింది, వ్యవస్థ గురించి ఆలోచించే వెసులుబాటు ఇచ్చింది, కాబట్టి వాడికి వచ్చింది. అది వీళ్ళకి లేదు. అది వాడు ఉంటాడు కదా హోటల్ వాడు, ఎట్లాగో బిజినెస్ మ్యాన్ కదా, వాడికి ఉండదు అట్లాంటివి. బిజినెస్ మ్యాన్ బహుశా అందువల్ల ఆ పాత్ర అట్లా తయారు చేయి ఉంటుంది. అంటే ఒక మామూలు సినిమాకి కంపేర్ చేస్తే, ఇప్పుడు ముఖ్యంగా మన తెలుగు సినిమాల్లో సినిమా అంతా హీరోనే ఉంటాడు సార్. ఒక సినిమా కంపేర్ చేస్తే మీ స్టోరీలో క్వైట్ రివర్స్ ఉంటుంది. సినిమా మీ కథ మొత్తంలో, కాకులు గద్దల కథ మొత్తంలో
ఆమె చివరి అంకంలో వస్తుంది అంతే. అంటే ప్రతి దాంట్లో ఉంటుంది, ఆమె కనెక్టింగ్ థ్రెడ్ మాదిరి అనిపిస్తుంది మొదట చదివేటప్పుడు. ప్రతి అంకం చివర ఈమెదో కనెక్టింగ్ థ్రెడ్ అనిపిస్తుంది కానీ హీరో అనిపించదు. కానీ చివరికి మీరు ఆమెను తీసుకొచ్చి ఆ సిచ్యుయేషన్ క్రియేట్ చేసి చాలా చక్కగా ఆమెను హీరో చేయడం అనేది అది ఇట్ ఈస్ డిఫరెంట్ ఫ్రమ్ కన్వెన్షనల్ సినిమాటిక్ నామ్స్. అది కాదు అంటే అది నేను చెప్పాను కదండి, మీ వస్తువే శిల్పాన్ని ఎన్నుకుంటుందని. అవును సార్. ఆవిడని నేను చేయడం కాదు, పరిస్థితులు ఆవిడ్ని కథానాయకుని చేసాయి. ఓకే. ఆవిడ మరొక మార్గం లేదు. తను ఒక విస్ఫోటనం జరిగి ఆవిడ తన గొంతులో ఉండే ఆవేదనంతా చెప్పుకునేటువంటి పరిస్థితులు తెచ్చాయి ఆవిడకి. అప్పుడు ఆవిడ తయారైంది అట్లా. ఇప్పుడు నెక్స్ట్ కథకి మూవ్ అవుదాం సార్ మనం, మైనారిటీ కథ మీదకి. చిన్నప్పటి నుంచి ఒక ముస్లింల ఆచార వ్యవహారాలు, స్పెషల్ గా ఆచార వ్యవహారాలు చూస్తాడు ఒక హిందూ యువకుడు. వాళ్ళ ఉండే విధానం గాని, వాళ్ళు తెల్లని డ్రెస్సులు వేసుకోవటము, మ్యారేజెస్ లో మన హిందువుల్లాగా కట్నం ఇచ్చి చేసుకోకుండా వాళ్ళకే మనీ, అంటే అమ్మాయికే మనీ రావటము, ఇటువంటివన్నీ చూసి ఆయన ఇన్ఫ్లుయెన్స్ అవుతాడు. ఆ అమ్మాయి వేరే ఊరు నుంచి వచ్చి ఆ ఊర్లో ఆ అమ్మాయిని ఆదరించి, వాళ్ళ ఫాదర్ ని ఆదరించి, చుట్టుపక్కల హిందూ సమాజం, ఆ గుడులు, వాళ్ళ పూజలు, ఏమన్నా అంటే ఆరోగ్యం గాని ఆర్థికం గాని బాగలేనప్పుడు ప్రార్థన చేసుకుని గుడిలోకి వెళ్ళి ప్రార్థన చేస్తే తగ్గటం, ఆయన్ని నమ్మి ఆ అమ్మాయి హిందూ వాటి పట్ల ఇంట్రెస్ట్ పెంచుకుంటుంది. ఆ అబ్బాయిని అయితే మొదటి నుంచి చెప్పారు, ఆయన ముస్లిం గురించి కాకుండా వేరే మాట్లాడితే కోపం వచ్చేస్తుంది అనేది ప్రజెంట్ చేశారు. ఆ అమ్మాయి అయితే ముస్లిం గా పుట్టి హిందూ పూజా సంస్కారాలన్నీ నేర్చుకుని అర్థం చేసుకుని వీళ్ళిద్దరూ వాళ్ళ అబ్బాయి కొడుకుని ఒక క్రిస్టియన్ స్కూల్లో వేస్తే క్రిస్టియన్ ప్రేయర్స్ గురించి, అంటే వాళ్ళు ప్రేయర్ చేయటము, ప్రేయర్ చేస్తే తగ్గటం అనేది, ఆ చివరికి వచ్చేటప్పటికి వాళ్ళ అమ్మ కూడా, అంటే ఆ అమ్మాయి కూడా ఈ అబ్బాయి క్రిస్టియానిటీ గురించి మాట్లాడటం సహించలేనట్టు ఉండాలి. అంటే వీళ్ళిద్దరికి మీ ఇష్ట ప్రకారం మీరు చూస్ చేసుకున్నప్పుడు మూడవ రూపంలో కూడా దేవుడు ఉన్నాడని దేవుడు ఆ అబ్బాయి రూపంలో వచ్చి చెప్పటమా, లేకపోతే ఆ అబ్బాయి ఏంటంటే వీళ్ళ గొడవల్లో వీళ్ళు పడి నన్ను స్కూల్ మానిపించేస్తున్నారు, స్కూల్లో నేను నా ఫ్రెండ్స్ ని కోల్పోతానని ఆ చిన్ని మనసు బాధపడ్డాను. ఏది ఎక్కువగా మీ వైపు నుంచి చెప్పాలి? నా వైపు అంటే నేను చెప్పాను కదండి, వీలైనంత వరకు రచయిత తప్పించుకోవడానికే చూస్తాడు. కానీ జరిగేది ఏంటంటే మైనారిటీ స్వభావం అండి. ఇప్పుడు మేము ముస్లింసే ఉండే ఊళ్ళో ఉన్నాం కాబట్టి హిందువులు ఎట్లా ఫీల్ అవుతామో తెలుసు మాకు. ఆ తర్వాత ముస్లిం కుటుంబంలో పుట్టిన ఆ అమ్మాయి నాకు ఇద్దరు తెలుసు. అందులో ఏమి తెలుసు నాకు బాగా తెలుసు. వాళ్ళు తెలుసు నాకు. లేదంటే నేను వాళ్ళతో వాళ్ళకి తెలియని విషయాలు కూడా వాళ్ళలో నేను చూశాను. నేనేదో కొంత కల్పించుకున్నానేమో తెలియదు కానీ నాకు తెలుసు జరిగిందే. ఇది చాలా సహజం. అది మనుషులు అట్లాగే ఉంటారు. తమాషా ఏంటంటే వాళ్ళిద్దరు వాడికి మా ఊళ్ళో అట్లాగే జరిగి పెళ్లి కూడా చేద్దాం అనుకున్నాము. పెళ్లి కూడా చేసినట్టున్నాం ముస్లిం అమ్మాయితో. అది ఉంటుంది ఆ ఫ్యాసినేషన్. ఎందుకు మా ఊళ్ళో నా ఫ్రెండ్స్ అందరూ రంజాన్కి కొత్త బట్టలు వేసుకొని సెంటు కొట్టుకొని వాడు ఈద్గాకు పోతా ఉంటే నేను ఇంట్లో ఉండాలంటే నాకు బాధగా ఉంటుంది కదా, నాకు కూడా పోతా ఉంటుంది. చిన్నవాడి వయసు చిన్నప్పుడు అట్లే ఉంటుంది కదా మన మనసు. మనం చిన్నప్పుడు మెజారిటీ అది మనిషి స్వభావం. అది అట్లాగే మీరు అన్నారు కదా నాగలాపురం దగ్గర ఇప్పుడు తిరుత్తని లాంటి ఊళ్ళో జరిగింది కదా. అది తిరుత్తనిలో నాకు తెలుసు ఆ ముస్లిం కుటుంబం అట్లాగే ఉంది. నేనేం పెద్ద కల్పన చేసింది కూడా అయ్యండి. కొంత తిరుత్తని కొండల మెట్లు ఎక్కే చోట ఉండే ముస్లిం కుటుంబాలు ఉన్నాయి నాకు తెలుసు. వాళ్ళు అట్లాగే చేసినారు. అసలు వాళ్ళు అట్లాగే ఉంటారు. నన్ను గుడికి తీసుకెళ్లి ఆ ముస్లిం అమ్మాయి మా ఫ్రెండ్ వాళ్ళ మరదలు అక్కడ ఉండే వినాయకుడితో ఎట్లా ఉండాలా, అక్కడ ఉండే ఏం చేయాలా అని నాకు నేర్పించింది ఆవిడ. అంత భక్తి వాళ్ళకి సహజంగా వచ్చింది. పూల కొట్టండి సాయిబులు అయ్యే మనకి లేదండి. అసలు గొడవే లేదు. అసలు ముస్లిమ్స్ అనేవాళ్ళు
రెడ్లు నాయుళ్ళు కమ వాళ్ళలాగా అది కూడా ఒక జాతి ఏమని అనుకున్నాం చిన్నప్పుడు, అంతేగాని వాళ్ళకి వేరే మతం ఉంది అనుకోలే. మతము అనే గొడవలు ఇప్పుడే వస్తున్నాయి. ఇవంతా పొలిటికల్ గా వచ్చినవేనని నా నమ్మకం అండి. ఎందుకంటే ఇవన్నీ కేవలం ఓట్ల కోసం రాజకీయ నాయకులు గొడవలు మొదలు పెట్టినప్పటి నుంచే వీళ్ళకి ఇంజెక్ట్ చేశారు. మొదట్లో బాగానే ఉన్నారు వీళ్ళు, ఏం సహజీవనం హాయిగా జరిగింది బాగా. ఇప్పటికి కూడా మా తిరుమల కొండకు వచ్చి గుండు కొట్టుకోపోయే ఫ్రెండ్స్ ఉన్నారు, నా ముస్లిం ఫ్రెండ్స్. ఇప్పటికి కూడా మేమైతే హాయిగా ముస్లిమ్స్ తో పాటు తిరుగుతాము, వాళ్ళ ఇంటికి వెళ్తాము. నేను ముస్లిమ్స్ మా గోరీలు ఉంటాయి కదా, వాడు ప్రతి శుక్రవారం పోయి వాళ్ళ ఫాదర్ గోరీ దగ్గర పోయి వాడు సూరాలు చదివిస్తాడు మా ఫ్రెండ్. నేను వాడితో పాటు ఎన్నోసార్లు వెళ్ళాను. మాకేం ఇబ్బందులు ఏం లేవు. గిరి లైఫ్ లో కూడా ఒక ఇన్సిడెంట్ ఉంది సార్ ఇట్లాంటిదే. అంటే మీరు చెప్పి మీ కథ చదివిన తర్వాత గిరి ఒక ఇన్సిడెంట్ నరేట్ చేశాడు. గిరి ఆ ఇన్సిడెంట్ నరేట్ చేస్తాం. అంటే మా నాన్న అసిస్టెంట్ డైరెక్టర్ గా ఉండేవాళ్ళు అండి వెటర్నరీలో. మా ఇంటికి అటెండర్ వచ్చేవాళ్ళు. సో అతను కాసిం అని. సో అతని దగ్గరికి నేను ఎక్కువ వెళ్ళేవాడిని. నేను చిన్నప్పుడు ఏమన్నా దెబ్బలు తగిలిన అల్లా అనేవాడిని యాక్చువల్గా. అంటే ఆయన నేను ఇక్కడికి యుఎస్ వచ్చాక నా పెళ్లి కోసం వెళ్తే తప్పకుండా వస్తాడు అనమాట. ఏం మా కాసిం అన్న రాలేదా అని అంటే, ఇంకా రాలేదు, వస్తాడు మామూలుగా 2 రోజుల క్రితమే రాలే. మళ్ళీ వాళ్ళ అబ్బాయి వచ్చాడండి. వాళ్ళ అబ్బాయి వచ్చి ఏమంటే, ఏం కాసిం రాలేదేమని మా అమ్మ అడుగుతుంటే, లేదమ్మా లాస్ట్ ఇయర్ చనిపోయాడు, బుక్ లో డైరీలో రాసి పెట్టాడు, చిట్టుబాబు పెళ్లి ఉంటది, మనకు కార్డు వస్తుంది, మీరు ఎవరన్నా వెళ్ళాలి అని చెప్పి రాస్తున్నాడు. అంటే అంత పెనవేసుకు వెళ్ళిపోయారండి వాళ్ళు. పెనవేసుకొని వెళ్ళిపోయారు మన జీవితం. ఏం లే, అస్సలేం వేరుగా లేరండి వాళ్ళు. మన జీవితంలో భాగం, మన జీవితంలో వాళ్ళు భాగమైనారు. బాగా పల్లెల్లో బాగా చాలా సయోధ్యతో జీవించినారు. ఇప్పుడు కూడా మా ఊళ్ళో బాగానే ఉన్నారు వాళ్ళు. లేదంటే ఈ గొడవల వల్ల నమాజ్కి వెళ్ళడం ఎక్కువైంది, గుడులకు వెళ్ళడం ఎక్కువైంది. వెళ్తారు రెండు వైపులా. కొంచెం ఈ విభజన రేఖ ఒకటి ఏర్పడింది, అది ఇంత ముందు లేదు అసలు. కాన్వెంట్ స్కూల్స్ అన్ని పెట్టిందంతా క్రిస్టియన్సే కదా ఎక్కువ, కాబట్టి వాడిని క్రిస్టియన్ స్కూల్ పంపారు. వాడిని పంపిన తర్వాత వాడు క్రిస్టియన్స్ లాగే వాడు మామూలుగా జరిగే పని. అంటే ఒక యాంగిల్ ఉంది సార్. ఇప్పుడు నేను చదివినప్పుడు వినుకొండ అనే ఊర్లో చదువుకున్నాను సార్. నేను ఇప్పుడు క్రిస్టియన్ మిషనరీ స్కూల్లో చదువుకున్నాను నేను. కానీ వాళ్ళు తెలుగు మీడియం స్కూలే కానీ ఆ జిల్లాలో, గుంటూరు జిల్లాలో అప్పట్లో ఉన్న టాప్ 2 స్కూల్స్ లో ఒక లెవెల్లో ఉండేవి సార్ అవి. వాళ్ళు పెట్టిన స్కూల్స్ స్టాండర్డ్స్ కానీ ఏవైనా కూడా ఆ రకంగా అది పెద్ద సర్వీసే సార్. అంత మూల ఊర్లో, అంత చిన్న ఊర్లో, అది ఒక 1000 గడపలు కూడా లేని ఊరు అది. మనకి బ్రిటిష్ వాళ్ళు వచ్చిన తర్వాత, క్రిస్టియానిటీ వచ్చిన తర్వాత విద్య, వైద్యము అనే వాటిని చాలా గొప్ప సర్వీసు చేసింది 2 మిషనరీసే. చాలా గొప్ప సర్వీస్, చాలా గొప్ప సర్వీస్, దానికి ఏం సందేహం లేదు. పిల్లలు స్పందించే తీరులోనే కొంచెము నిజాయితీ ఉందని ఆ కథలో నిజాయితీ ఉన్నది. లాస్ట్ లో ఆ పిల్లలు స్పందించే తీరులోనే నిజాయితీ ఉంది. కరెక్ట్ సార్. మీ నమ్మకాలు అంటే ఆ అబ్బాయి తన స్నేహితుల కోసం బాధపడతాడు, అంత వాడిదే నిజాయితీ ఉన్నా. వాడు మనుషుల కోసం బాధపడతాడు, మిగతా వాళ్ళు వాళ్ళ నమ్మకాల కోసం బాధపడతారు. అది డిఫరెన్స్ బాగా వచ్చింది సార్. అంటే ఒక రకంగా ఎట్ట అనిపించిందంటే, ఇందాక హర్ష చెప్పినట్టు అది రైటరు మాట్లాడుతున్నట్టు ఒక యాంగిల్ ఆ పిల్లవాడిది. రెండో యాంగిల్ మాకేమనిపించిందంటే దేవుడు చూసి నవ్వుకున్నట్టు. అంటే పిల్లలు దేవుడి సింబల్స్ అంటారు కదా, అంతే కదా. అవన్నీ మరి అదే పిల్లవాడు పెద్దవాడైతే ఏమవుతాడో మనం చెప్పలేం గాని, వాడిలో ఆ బాల్యం, వాడిలో ఆ స్వచ్ఛతని నిలబెట్టింది వాడికి. అదే మనం కాపాడుకోవాల్సింది కూడా ఆ స్వచ్ఛతనే కాపాడుకోవాలి, బాల్యాన్ని కొంచెం కాపాడుకోవాలి కొంచెం. సార్ అంటే ఈ క్రిస్టియానిటీ సర్వీస్ అన్నప్పుడు నెల్లూరు జిల్లాలో అమెరికన్ హాస్పిటల్ అనుకోండి, అక్కడ దాదాపు 70లో పుట్టిన నాలాంటి వాళ్ళందరూ ఆమె డాక్టర్ బేరమ్మ అని ఒక ఆమె సార్, ఆమె చేతుల్లోనే పుట్టారు. ఇప్పటికి కూడా పల్లెల్లోకి వెళ్తే ఆమె బతికే ఉంది, బేరమ్మ అంటే బేరమ్మ అంటారు సార్. అంటే ఇది కూడా ఆ సేవను గుర్తించి
అలాగే రెసిప్రొకేట్ అయ్యారు. సమాజం కూడా తిరిగి ఆమె అంటే ఆ దారిలో పోతే ఆ హాస్పిటల్స్ చూసి ఒక దండం పెట్టుకుంటాం సార్ మేమందరం. అంటే అంత సర్వీస్ అది. అది ఎందుకండి అసలు మనకి ఇప్పుడు నేను చెప్పాను కదా, అది కొంచెం ఉంది కానీ వాళ్ళు చేసిన సర్వీస్ సామాన్యమైనది కాదు. దాన్ని గుర్తించారు కూడా. ఎందుకు కాటన్ ఏమైనాడు, బ్రౌన్ ఏమైనాడు, కడప జిల్లాలో మన్రోన్ ఏం చేసినారు, మీరు అది గండి గుడికి వెళ్తే మన్రో పేరుతో ఇప్పటికి కూడా జరుగుతుంది. ఇప్పటికీ మన్రోయమ్మ పేర్లు పెట్టుకుంటారండి అనంతపురం జిల్లాలో, కడప జిల్లా మన్రోయమ్మ పేరు ఆడోళ్ళకి కూడా పెట్టుకుంటారు. వెంకటేశ్వరుడికి కూడా పెద్ద పెద్ద చాలా పెద్ద వెండి పాత్ర ఒకటి బహుమతి ఇచ్చినాడు. ఆయన పేరుతో ఇప్పటికి కూడా అది ఉంది. మన్రో కాటన్, బ్రౌన్ వీళ్ళందరూ మనకి చాలా చాలా సేవ చేసిన వాళ్ళు. వాళ్ళని ఎందుకు మర్చిపోదు కదా ఈ జాతి. అసలు మంచి అన్ని చోట్ల ఉంటది. దాన్ని మనము చూడడాన్ని బట్టి. మీ కథ సార్ సద్గతిలో ఆ బహదూర్ సార్ ఆయన అంటే ప్రతి పల్లెలోకి వెళ్ళి వాళ్ళకి ఏమైనా వైద్యపరంగా ఏమైనా ప్రాబ్లం ఉంటే మందులు ఇచ్చే ఆయన ఒక్కొక్కళ్ళు ఆయన చనిపోయిన తర్వాత హిందువులు ఆయన మా ఆయన అనుకొని ఆయనకి దహన సంస్కారాల కోసం ఆయన ఏర్పాట్లు. ఆ తర్వాత కాదు ఆయన ముస్లిం వర్గం వాళ్ళు, కాదు క్రిస్టియన్ వర్గాలు వాళ్ళు. ఆ చివరికి వచ్చేటప్పటికి హాస్పిటల్ వాళ్ళు వస్తారు. మాకు ఆయన చనిపోయిన తర్వాత మా హాస్పిటల్కి ఇచ్చేసారు. ఈ అన్ని ప్రాసెస్ లో అబ్జర్వ్ చేసింది ఏంటంటే ఏ వర్గం ఆయన డిజైన్ చేసుకోవడానికి ట్రై చేయలేదు. మా అనుకొని వాళ్ళ తాహతకు తగ్గట్టే చేయాలని చూశారు. నిజంగా సార్ అది అంటే ఒక అక్కడ మీరేం చెప్పంటే ఆయన ఏ మతానికి సంబంధించిన ఆయన అనవసరం. మాకు మనిషి ద్వారా మంచి జరిగితే ప్రతి ఒక్కళ్ళు ఆయన్ని తన అని భావించి చేయాలని చూశారు. ఈ పాత్రలు మీరు చూసారా నిజ జీవితంలో? ఇలా అంటే అన్లెస్ మీరు చూస్తే తప్పితే అటువంటి పాత్రలు కానీ ఇవి కానీ రావటం అనేది. వాడు బహదూర్ లాంటి వాడు ఉన్నాడే కానీ అదే పాత్ర లేడు. ఎందుకంటే అంత డ్రామాటిక్ గా జరగడం కష్టమే. మిగతా అన్ని పాత్రలు ఉన్నాయి కానీ అలాంటి వాడు కూడా ఉన్నాడు. అది ఒక బ్యాగ్ తీసుకొని ఒక ఊరికి వచ్చి మందులు ఇచ్చేసిపోయేవాడు ఉంటాడు. కానీ వాడైతే పలానా కులం అని చెప్పి తెలుసు అందరికి. ఈ కథలో తెలియదు అంతే. నేను చెప్పదలుచుకున్న విషయానికి అలాంటి ఒక పాత్ర కావాలి. మరీ అంతగా లేడు కానీ అలాంటి వ్యక్తిని తెలుసున్నారు కాబట్టి అతని మీద ఆధారపడి రాసిన కథ. కానీ ఏంటంటే అందులో నా బాగా దగ్గర మిత్రుడే, బాగా పెద్ద ఉద్యోగం చేసే మిత్రుడే ఒకసారి ఏదో సందర్భంలో అడిగా నేను, ఎందుకు ఇట్లా ఆలోచిస్తారు మీరంతా? చచ్చిపోయిన తర్వాత అందరూ ఏదో రకంగా ప్రపంచం వదిలిపెట్టి వెళ్ళిపోతారు కదా. వెళ్ళిపోయిన తర్వాత మీ వాడు వేరే స్వర్గానికి, మా వాడు వేరే స్వర్గానికి ఏమైనా పోతారా? చచ్చిపోయిన తర్వాత అయినా పోయే చోటు ఒకటే ఉంటుంది కదా అని అడిగా నేను. అడిగితే చాలా బ్లంట్ గా మిత్రుడు, లేదండి మాకు వేరే స్వర్గం ఉంది అన్న. బాగా చదువుకున్నవాడు, బాగా అధ్యయనం తెలిసినవాడు, చాలా మంచివాడు, అన్ని మంచి క్వాలిటీస్ ఆ మిత్రుడికి. బట్ ఇంత ప్రగాఢంగా విశ్వసిస్తా ఉన్నాడు తనకుండే మత నమ్మకాన్ని. ఈ మతాలు ఈ నమ్మకాల మీద నాకు చాలా ఆసక్తి ఉండేది అన్నమాట. తర్వాత ఒక మనిషిని చనిపోయినప్పుడు వాడి శరీరాన్ని డిస్పోజ్ చేయడంలో ఎన్ని పద్ధతులు ఉన్నాయనేది చాలా ఆశ్చర్యకరంగా ఉంటాయి. నాకు చదువుకునేటప్పుడు పాఠాలు చెప్పేటప్పుడు 2-3 పుస్తకాలు పాఠాలు చెప్పాల్సి వచ్చినాయి. అవన్నీ చదివాను. పాఠం చెప్పేటప్పుడు వినేటప్పుడు వింటాం కదా. ఆ తర్వాత ఏమైనా మాకు ముస్లిం ఫ్రెండ్స్ చనిపోతారు, వాళ్ళు చేసే పనులు ఇవన్నీ. తర్వాత ఇప్పుడు హిందువులు చనిపోతారు అనుకోండి, వీళ్ళు ఏ రోజుల్లో వాడికి దివసాలు చేయాలి ఏది. తర్వాత నేను ఎప్పుడో నాకు బ్రాహ్మణ మిత్రుడు ఉన్నాడు, వాడు ఫోన్ చేసి నన్ను తిడతా ఉన్నాడు, ఏంది నువ్వు నెలకోసారి తర్పణం మోసేది కూడా లేదు, నువ్వు ఏమిటి చెప్పి. మా నాన్నకి అలవాటు లేదురా నాయన, నేను ఎందుకు చేస్తానంటే, ఆ మాత్రం చేయలేకపోతే ఎట్లా నువ్వు తండ్రికి అని చెప్పి అని అడుస్తా ఉన్నాడు వాడు పాపం ప్రేమతోనే. బట్ కానీ దీని ఉపయోగం ఏంటి? ఇప్పుడు క్రిస్టియన్లు ఉండే వాళ్ళు చేయరు, వాళ్ళ తల్లిదండ్రులకి సద్గతులు దొరకవా? ముస్లిమ్స్ చేయరు. ఎన్ని రకాల ఆచారాలు, ఎంత ఈ ఒక
ఒక మనిషిని మంచి చోటుకి చేర్చేది, చనిపోయిన తర్వాత వాడిని ఏమైనా మంచి చోటుకి అసలు చేరుస్తాడా, వాడు ఎక్కడికి పోతాడు ఏంటి అనేది ఒక పెద్ద ప్రశ్న ఉంటుంది కదా మనకి. ఆ విచికిత్సలోంచి ఆ గొడవలోంచి పుట్టింది ఆ కథ. లేదంటే మిగతా వాళ్ళందరూ నాకు తెలిసిన వాళ్ళే. అది ఆల్మోస్ట్ మా ఊళ్ళో జరిగినట్టుగా నేను రాసింది కదా అది. మా ఊరు మా వీధి పేరు రెడ్డివారి వీధి అని. కాబట్టి ఆ వీధిలో అంతా ఒక్కొక్క 10 హిందూ కుటుంబాలు ఉంటాయి. అటు దాటితే ఇంకా అంతా మసీద్ వీధిలో ముస్లిమ్స్ ఉంటారు. అట్లాగే మాకు రైల్వే స్టేషన్ అట్లాగే ఉంటుంది. ఒక రైల్వే స్టేషన్ దగ్గర ఎక్కువ అక్కడ కొంతమంది ఈ క్రిస్టియన్ స్టేషన్ మాస్టర్లు వస్తారు. ఇప్పుడైతే మా ఊళ్ళో కూడా ఎక్కడో చిన్న చర్చి కూడా కట్టారని చెప్పి తెలిసింది నాకు. మీరు రేపటి చరిత్ర అని అదే కథ సంకలనంలో ఒకటి రాశారు సార్. దాంట్లో నాకు అర్థం అంటే ఒక పాయింట్ నాకు అర్థం కాల. అదేమిటంటే 9 ఆగస్టు 1945 అనేది ఒక చీటీ మీద రాసి ఒక ఆయనకి ఇస్తారు సార్, లెక్చరర్కి. ఆయన చదివిన కాలేజీకే వస్తాడు. వచ్చి మీరు అక్కడంతా వర్ణించారు, ఆ డికే ఎట్లా అయింది, ఆయన ఉన్నప్పుడు కాలేజ్ ఎట్లా ఉండింది, ఆర్ట్స్ సైన్స్ ఇంజనీరింగ్ ఇది వచ్చిన తర్వాత ఎట్లా అని అంతర్లీనంగా మీరు అదంతా రాసుకొచ్చారు. ఎట్లా ఇది అనేది చాలా బాగా. చివరిలో ఆయన మొదటి ప్రశ్నకి సమాధానం దొరికిందంటే 9 ఆగస్టు 1945 అనేది ఆ కాలేజీ స్థాపించిన ఇది అనేది. ఇప్పుడు మా కాలేజీలో కూడా నేను కొంత చూశాను సార్, విఆర్ కాలేజీలో నేను చదివినప్పటికీ ఇప్పటికీ నెల్లూరులో విపరీతమైన డిస్ట్రక్షన్ జరిగింది అక్కడ. ఇప్పుడు వెళ్ళి చూస్తే కళ్ళల్లో నీళ్ళు వస్తాయి, అప్పుడు ఎట్టుండి ఇప్పుడు అదంతా నాకు అనిపించింది సార్ చదివిన తర్వాత. కానీ ఆ రెండో ప్రశ్నకి అతనికి సమాధానం దొరకలేదు అని అన్నారు సార్ మీరు. ఆ రెండో ప్రశ్న ఏమిటనేది నాకు అర్థం కాలేదు సార్. నాకు గుర్తులేదండి, ఏదో ఉంది అయితే నాకు కథ చదవాలి. మరి రెండో ప్రశ్న ఏంటి అంటే 9 ఆగస్టు 1940 అది ఉంది. ఇంకో కథ కూడా ఉంది. అది కూడా కథలో రిలవెంట్ ప్రశ్న ఉంది, సమాధానం ఉంది. కథలో చాలా రోజులైంది కదా, చాలా రోజులైంది ఆ కథ. నాకు మీరు మొదటి ప్రశ్న అడుగుతారేమో అని చెప్పి మాత్రం అనుకున్నాను. అదైతే గుర్తుంది, అది ఆ కాలేజీ గురించి పెట్టింది అని చెప్పేసి. ఇంకో ప్రశ్న కూడా ఏదో ఉందండి దానికి. అసలు ఆ ప్రశ్న ఏంటి, అసలు ప్రశ్న ఏందో వాడు ఇంప్లికేషన్ మొదటి నుంచి వెతుకుతా ఉంటాడు. వాడు ఏదో ఆ కాలేజీకి మొదలైన నుంచి వెళ్తా ఉంటాడు. డొనేట్ చేస్తానంటాడు సార్ కాలేజీకి డబ్బులు. వేరే ఓల్డ్ స్టూడెంట్ డొనేట్ చేసిన ఆయన ఈ 9 ఆగస్టు 1945 అని చీటీ లెటర్ లో రాస్తాడు. ఆయన ప్రిన్సిపాల్ ఇతన్ని పిలుస్తాడు, పాత స్టూడెంట్ ని. అతను హిస్టరీ చదువుకొని ఉంటాడు. వీళ్ళ కాలేజీలో హిస్టరీ లెక్చరర్లు ఎవరు ఉండరు. లైబ్రరీలో పోయి హిస్టరీ పుస్తకాలన్నీ ఎతికి వెనక్కి వచ్చి చివరిలో అది చూస్తాడు అన్నమాట. ఈ మార్గ మధ్యలో మీరు మొత్తం ఆ కాలేజ్ ఎట్లా ఉండింది, ఎట్లా డికే అయింది అని చాలా రియలిస్టిక్ సార్. అన్ని ఆర్ట్స్ కాలేజీల్లో ఇప్పుడు కాలేజీల్లో అంటే గవర్నమెంట్ కాలేజీల్లో జరిగే ప్రక్రియ అది. కార్పొరేట్ కాలేజెస్ వచ్చిన తర్వాత చాలా చక్కగా చివరిలో అతను వెనక్కి తిరిగే మీరు ఎండింగ్ ఎట్లా చేశారంటే ఆ కాలేజ్ అతనికి అర్థం అవుతుంది. లాస్ట్ లో బోర్డు చూస్తాడు, బయటికి నడిచి వెళ్తుంటే వ్యాపార సంస్థల బిల్డింగ్లన్నీ కాలేజీకి అడ్డం పడుతున్నాయి, రెండో ప్రశ్న అనేది అన్నారు మీరు. ఆ రెండో ప్రశ్న ఏంటి అనేది నాకు నేను కూడా మళ్ళీ కథ చదవాలండి. చాలా రోజులైంది. ఉంది అయితే ఏదో విషయం ఉంటే ఉంది, మళ్ళీ చదవాలి. చదివితే కానీ మీరు ఒక ఇంటర్వ్యూలో అన్నారు సార్, మీరు కథ కంప్లీట్ గా డిజైన్ చేసేస్తాను ఎందుకంటే వేరే కథలు రాయాలంటే ఈ కథ వదిలిపెట్టాలని. కానీ కొన్ని గుర్తుంటాయి. నిజమే, మీరు అడిగిన ప్రశ్న నిజంగా గుర్తులేదు. కానీ మీకు ఇంటర్వ్యూ అయిపోయినాక వేరే సమాధానం చెప్తాను. మీకు ఇంటర్వ్యూలో చెప్పకూడని సమాధానం, ఎందుకంటే రికార్డ్ అయితే చాలా మంది బాధపడే సమాధానం. దానికి అది మాత్రం మీకు ఆఫ్ ది రికార్డ్. చాలా చాలా సంతోషం సార్. అంటే ఇట్ ఈస్ రియల్లీ ఎగ్జిలరేటింగ్ ఎక్స్పీరియన్స్. చాలా థ్యాంక్ యూ. చాలా సేపు తీసుకున్నట్టున్నారు మీరు. పాపము మీరు మీ సమయం మేము చాలా సేపు తీసుకున్నాం. మీ టైం దొరకటం గొప్ప విషయం సార్. ఏం లేదండి, మేము అడగడము మీరు ఇమ్మీడియట్ గా సింపుల్ గా వాట్సాప్ లో రెస్పాండ్ అయ్యి చేద్దాం అనడమే అసలు చాలా మాకు భలే అద్భుతమైన విషయం సార్. అది చాలా సంతోషంగా ఉంది యాక్చువల్ గా. అంటే మీ దీన్ని మళ్ళీ వెళ్ళి ఇప్పుడు ఈ కొత్త ఇన్ఫర్మేషన్ తో మీ గురించి తెలుసుకున్నదంతా మళ్ళీ మీ కథలన్నీ ఒకసారి చదవాలా. చదవండి.
పాఠకులు దొరకడం కంటే రచయితకు కావాల్సింది ఏమి ఉండదు నిజానికి. చాలా చాలా సంతోషం సార్. ఇన్ఫాక్ట్ మొట్టమొదటి ఇంటర్వ్యూ సార్ ఒక ప్రముఖ రచయితతో. అట్లా ఏం ఉండదండి. రచయితలందరూ మనం ముందే అనుకున్నాం కదా, ఎవడి పని వాడిది, ఎవడి సాధన వాడిది. తర్వాత సాహిత్యం మనకి మన జీవితానికి ఒక అర్థాన్ని, ఒక గమ్యాన్ని, ఒక మార్గాన్ని నిర్దేశిస్తుంది కదా. అందువల్ల మన జీవితం హాయిగా ఉంది. మన జీవితంలో నుంచి సాహిత్యం తీసేస్తే ఏముంది, చాలా డిస్టర్బింగ్ గా ఉంటాం. మనకుండే ఆందోళనలు, మనకి సమాజం కల్పించే ఇబ్బందులు, ఇందులో ఉన్న ఆనందాలు, ఇవన్నీ పంచుకోవడానికో, తగ్గించుకోవడానికో, పెంచుకోవడానికో, దేనికో సాహిత్యమే మనకు ఉపయోగపడుతుంది. చాలా సంతోషం సార్. థ్యాంక్ యూ వెరీ మచ్. చాలా చాలా సంతోషం సార్. థ్యాంక్ యూ సార్. మంచిదండి. నమస్తే అండి.